దావీదు భక్తుడు వ్రాసి ధ్యానించినటువంటి 91వ కీర్తన కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నా. మహోన్నతిని చాటున నివసించువాడే. ప్రియులారా, ఈ లోకములో అత్యంత భద్రత కలిగిన స్థలము ఎక్కడ ఉందని అడిగితే చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్యలో మనకి రష్యా ఉక్రెయిన్ భయంకరమైన యుద్ధం, దాడులు జరుగుతున్నాయి కదా. ఆ రెండు దేశాల్లో ఎక్కడ భద్రత లేదు. ప్రతి నిమిషము, నిన్న ఉదయం రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. యుద్ధం మరింత మోపుగా చేసేస్తున్నాం, ఇంతకాలం జరిగిన యుద్ధం కంటే ఇప్పుడు రేపు ఈ రోజు నుంచి జరగబోయే యుద్ధం ఇంకా చాలా కఠినంగా ఉంటుంది. ఆ ఉక్రెయిన్ మీద అవసరమైతే ఆ దేశానికి మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఏ దేశాన్ని కూడా నేను విడిచిపెట్టను, ఏ దేశాన్నైనా సరే మట్టి గరిపిస్తానని నిన్న రష్యా అధ్యక్షుడు ప్రకటిస్తే, ప్రియులరా, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు భద్రత లేకుండా అయిపోయింది. ఆ దేశంలో యుద్ధపు మేఘములు కమ్ముకున్నప్పుడు మనుషులకు భద్రత లేదు, కుటుంబాలకు భద్రత లేదు. మీరు కొన్ని సంవత్సరాలు వెనకెళ్ళి ఆలోచిస్తే, ప్రపంచ చరిత్ర తిరిగేస్తే, కొంతమంది నియంతలైనటువంటి వాళ్ళు, ఆ నియంతలు ఆ దేశాన్ని వికృతమైన స్థితిలో పాలిస్తూ, ఆ ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ, వారి రక్తమును తాగేస్తూ, వారి పరిపాలన ఒక వికృతమైన పరిపాలన పరిపాలిస్తూ, చివరకు ప్రపంచ నియంతలందరూ కూడా ప్రియుల చరిత్రలో పతనం అయిపోయారు. ఏ ఒక్క నియంత కూడా నిలబడలేదు. ప్రజల తాటికి ప్రజాస్వామ్య విధానాలకు నియంతృత్వం పనికిరాలేదు. ప్రపంచంలో నియంతలందరూ కూడా కనుమరుగైపోయారు. ప్రపంచ చరిత్రలో మీరు ఒకసారి చూడగలిగితే, నియంతలైనటువంటి వారిని వారు చివరికి దాగుకునే చోటు చాలా ఎక్కడో. ఒక ఆయన అయితే సముద్రపు లోతులు ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు. ఒక నియంత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక నియంత తన జీవితంలో ఎంతోమందిని చంపేసి, ఎంతోమందిని కుటుంబాలను భయంకరమైన స్థితిలోకి నెట్టివేసి, ఆ యొక్క దేశమును సర్వనాశనం చేసేసిన పరిస్థితిలో అతడు దాక్కునేటటువంటి చోటు ఎక్కడ పెట్టుకున్నాడంటే, సముద్రపు అడుగు భాగములు ఎక్కడో, ఆ సముద్రపు అడుగున ఒక బ్రహ్మాండం ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, కానీ విశేషం ఏంటో తెలిసిన, అక్కడ నుండి కూడా బయటకు తీసుకువచ్చి అతన్ని తరిమి కొట్టి చివరికి ఆ న్యాయస్థానంలో మరణశిక్ష విధించేసి, అతని యొక్క మరణం చూస్తే చివరికి బహుభయంకరమైన మరణం. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకంలో భద్రత కలిగిన చోటు మానవుడికి లేదు. రాజకీయ నాయకులు చాలామంది, లేక గొప్ప గొప్ప ధనవంతులైన వారు, గొప్ప గొప్ప ధనవంతులైనటువంటి వారు, వారి యొక్క చివరి జీవితాల్లో ఎక్కడ భద్రంగా ఉండాలో వారికి తెలియలేదు. భద్రత లేని చోటు. చాలా ఆశ్చర్యపడుతుంటాను పిల్లలు. నేను కొంతమంది బాగా డబ్బు కలిగిన వారు ఈ మధ్య చంద్రమండలంలో కూడా ఈ టూరిస్టులు వేసేటటువంటి ప్యాకేజీలాగా చంద్రమండలానికి కూడా ఒక ప్యాకేజీ నిర్ణయించి ఇన్ని కోట్లు కడితే అతనికి ఒక టికెట్ బుక్ చేస్తున్నారు చంద్రమండలానికి. మీరు కూడా ఏమన్నా ట్రై చేయండి చంద్రమండలానికి వెళ్ళటానికి.
ఆ? చంద్రమండలంలో విహరించి జస్ట్ అట్ రావటానికి ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేశారమ్మా. ఆ డబ్బు చెల్లించేస్తే మీకు టికెట్ రిజర్వ్ చేస్తారు, పలానా రోజు అని చెప్తే ఆ రోజు రాకెట్ ఎక్కేయటం, చంద్రమండలంలోకి వెళ్ళిపోవటం. ఒక 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 ఏమంటాం దాన్ని, గ్రహం నుంచి మరొక గ్రహానికి వెళ్ళిపోవటమే. ఆ గ్రహంలో కొంతసేపు విహరించి తిరిగి మళ్ళీ భూమి మీదకి తీసుకొస్తే ఎన్నో కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి వెళుతున్నారు కొంతమంది కదా. సమ్మర్ వచ్చిందంటే ఈ రోజున మరి సెలవులు వచ్చినాయి అంటే కొంతమంది పక్కన ఊర్లు వెళ్తూ ఉంటారు, చిన్న చిన్న ప్యాకేజీలు. ఢిల్లీ అని రాత్రి మా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, తీసుకెళ్ళమాట వెనక్కి తీసుకెళ్ళిపో. రాత్రి మా వాళ్ళు కొంతమంది మా పిల్లలు ప్లాన్ చేస్తున్నారు, డాడీ మరి ఏమన్నా ఢిల్లీ ఏమైనా వెళ్దామా, సెలవుల్లో ఉంది కదా, అమ్మకు కూడా సెలవులు వచ్చినాయి కదా కదా ఈ పరీక్షలో నెల రోజులు బాగా టెన్షన్ పడిపోయింది ఆమె. కొంచెం ఫ్రీగా ఉంటానికని ఒక ఢిల్లీ జస్ట్ అట్లా ఒక రౌండ్ వేసి వస్తే, ఒక రోజు ఉదయం వెళ్ళిపోతే 9 గంటల ఫ్లైట్కి 11 కల్లా వెళ్ళిపోతాం అక్కడికి. 11 గంటల నుంచి అక్కడ లోకల్గా ఏదైనా కొన్ని అటు ఇటు తిరిగి ఢిల్లీలో సాయంత్రం మళ్ళీ 4:30 to 5 గంటలకు ఫ్లైట్ ఉంది, నైట్కి వచ్చేయచ్చు. ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. చివరికి నా దగ్గర తీసుకొస్తారు విషయాన్ని, ఎక్కడికి వెళదామని. లేదా పోనీ ఆ ఊటీ వెళదాంలే, ఆ కొడైకెనాల్ అక్కడికి వెళ్ళి వస్తే అట్లా రౌండ్ వేసి వద్దాం. ఒక ఆయనకి ఫోన్ చేస్తే మా కుర్రోడు ఒకటికి, అట్లా కాదు మాల్దీవులు ఇంకేదో దీవులు ఉన్నాయి కొన్ని, ఎక్కడ ఇండోనేషియాలో కొన్ని 90 దీవులు ఉన్నాయంట. ఇండోనేషియా దేశం చుట్టూ కూడా దాదాపు 90 చిన్న దీవులు. ఒక్కొక్క దీవులోకి వెళ్తే ఒక 2-3 రోజులు బయటికి రాలేము. అలాంటి దీవులు ఉన్నాయి కదా, మరి ఒక చిన్న ప్యాకేజ్ చేసుకోవచ్చు కదా. ఫ్లైట్ టికెట్లు కూడా బాగా తగ్గిపోయినాయి. ప్రియులరా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మానవునికి భద్రత లేదు. ఇదే ఈ 91వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు ఈ మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రియులారా, ఎక్కడైనా మానవునికి భద్రత ఉందా? కొంతమంది ధనికులైన వారు వారి గృహములు కట్టుకుంటున్నారు. ఈ దినాల్లో గృహాలు కట్టుకోవటం చాలా మార్పు వచ్చేసింది. వివాహం చేయటంలో ఎంత మార్పు వచ్చిందో, ఒక 10,000 ఉంటే వివాహం అయిపోయింది ఆడపిల్లది. ఏదో కట్నం 10,000 ఇచ్చేస్తే ఒక 5-6 వేలు కొంచెం భోజనానికి పప్పు చారు తీసుకు భోజనం చేసేస్తే ప్రియులారా ఒక 25,000లో పెళ్ళి అయిపోయేది. ఇప్పుడు ఎంత కావాలి పెళ్లి చేయడానికి? 25 కోట్లు కావాల్సి వస్తూ ఉంది. 25 లక్షలు కూడా పనిచేయటం లేదు, 25 కోట్లు కావాలి. ప్రియులారా, వివాహాల విధానం మారిపోయింది. అలాగే గృహ నిర్మాణంలో ఆ రోజుల్లో ఒక 25,000 ఉంటే చిన్నగా ఒక గృహం తయారైపోయేది. ఇప్పుడు గృహం కట్టాలంటే కొంతమంది చెప్తుంటారమ్మా, మరి మీ ఇల్లు కట్టడానికి ఎంత కట్టిపెట్టుగా, అమ్మ 12 కోట్లు అయిందండి ఇల్లు. కొన్నిసార్లు ఎక్కడ రాజేంద్ర నగర్ వెళితే నిన్న సాయంత్రం సరదాగా వెళ్ళొద్దాం, మరి ఇంట్లో ఉంటున్నానని పాపను తీసుకుని చిన్నాడిని తీసుకున్నట్టు వెళితే చెప్తా ఉన్నారు, ఈ గృహం ఇదండి 20 కోట్లు అయిందండి, ఇదో 30 కోట్లు ఉంటుందండి. ప్రియులారా, అత్యంత భద్రత కొరకు, మానవుని మనుగడ కొరకు, మానవుని జీవితాన్ని సుఖమయంగా జీవించాలని, మానవుడు జీవించినంత వరకు ఏ బాధరబంది లేకుండా ఆ స్విచ్ నొక్కితే అన్నీ కూడా కాళ్ళ దగ్గరికి వచ్చి పడాలి. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అన్నీ ఆ టేబుల్ మీదకి రావాలి. అటువంటి మరి జీవితాలకు అలవాటు పడిపోయిన మానవుడు ప్రియులారా, ఒక విషయంలో మానవుడు ఎప్పుడూ ఫెయిల్ అవుతున్నాడు. ఏంటో తెలిసిన? భద్రతలో ప్రియులారా. వ్యక్తిగత భద్రతలో, సామాజిక భద్రతలో, కుటుంబ భద్రతలో, ఉద్యోగ భద్రతలో, వ్యాపార భద్రతలో, ఏ విషయంలో ఏ రంగంలో కూడా మనిషినికి భద్రత లేదు. అదే ఈరోజు టాపిక్ మంది. ఎక్కడుంది భద్రత మానవుడికి? ఎంత ఖర్చు పెట్టుకుని ఎన్ని కోట గోడలు కట్టుకున్నా అప్పుడప్పుడు మా ఇంటికి వెళ్తూ ఉంటాం, చల్లపల్లి వెళ్తూ ఉంటాం. అప్పుడు చల్లపల్లి సెంటర్లోకి వెళ్ళగానే సార్లుగా పెద్ద గోడ ఒకటి కనపడుద్ది నాకు. ఏమయ్యా ఈ గోడ ఏంటంటే? చల్లపల్లి రాజా గారు గోడ అండి అది. ఏం గోడ అండి? అసలు ఏం గడ్డి, అసలు ఎంత ఎత్తు, అసలు ఏమి, ఎంత వెడల్పు, ఎంత స్ట్రాంగు, ఎలాంటి భద్రత,
ఆ ఆ యొక్క ఏమన్నా దాన్ని చక్రవర్తి, ఆయన రాజుగారు, ఆయన రాజా, భూస్వామి. ప్రియులారా, అటువంటి అటువంటి ఆస్తిపరులు వారి భద్రత కొరకే ఎలాంటి కోటలకు నిర్మించుకున్నారు, బురుజులు నిర్మించుకున్నారు. అటు చెప్తూ ఉంటారు, ఈ రాజాగారి కోటలోనండి అంతగా కట్టుకున్నా కూడా అప్పట్లో నక్సలైట్లు కొంతమంది ఉండేవాళ్ళు. 2-3 పేర్లు చెప్తూ ఉంటారు అక్కడ దివిసీమలో, అవనిగడ్డ ప్రాంతంలో. ఫలానా వాడు ఆ కోటలో దిగితేనండి అందులో ఉన్న ఈ మినువులు బస్తా, ఒక్కొక్క బస్తా భుజం మీదకి వేసి అట్లా ఇసిరేసేవాళ్ళు, కొన్ని 100 బస్తాలు. ఆ కోట గోడలు కూడా భద్రత కల్పించలేకపోయినాయి ఆ చక్రవర్తులకి, రాజులకు కూడా. ప్రియులారా, ఎక్కడుంది భద్రత మరి మనుషులకి? ఎలాంటి భద్రత? ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఇల్లు కట్టానండి, ఆ ఇల్లు ఆ ఇటుకరాళ్ళతో కట్టలేదండి. నేను నా బెడ్రూమ్ వరకు ఈ దాదాపుగా ఒక 20 అడుగుల కైవారం వరకు నేను ఇటుకరాళ్ళు వాడలేదండి అన్నాడు ఒక ఆయన. మరి ఏం వాడేవా నువ్వు? కాంక్రీట్ వేశానండి నా బెడ్రూమ్కి, కాంక్రీటు, ఇటుకలు లేవు. పిల్లర్స్ ఇటుకలతో కట్టే ఇల్లు ఏం కట్టాడు అతనంటే, ఆ యొక్క ఐరన్ రాడ్స్ పెట్టి, దాదాపు 12 mm రాడ్స్ బాగా ఇంతలా ఉంటాయి, ఆ రాడ్లు పెట్టి దానికి మెష్ ఏర్పాటు చేసి దానికి దాదాపుగా ఈ కాంక్రీట్తో అల్లేసాడు ఆ బెడ్రూమ్ని. ప్రియులారా, ఎందుకని? స్ట్రాంగ్ రూమ్ అనమాట, దాని పేరే స్ట్రాంగ్ రూమ్ అంటారు. దాని ఇనుముతో ఏమంటుంది, దాన్ని గుణపాలతో పొడిచినా సరే ఒక చిన్న పొప్పర కూడా రేవదు. అదానికి భద్రతనిచ్చేది మానవుడికి బెడ్రూమ్స్. ఒక పెద్ద పెద్ద కోటగోడల భద్రతనిచ్చేది బురుజులా. కొంతమంది బురుజులు లాంటిది కట్టుకుని దానిలో ఒక ఏమంటారు సిపాయిలు లాంటి వారిని ఏర్పాటు చేసుకుని, ఎక్కడో దూరంగా ఎవరైనా శత్రువు వస్తూ ఉంటే ఆ సిపాయి చాలా దూరం నుంచే చూసి ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఆ యజమానుడికి చెబుతాడు, అడు రెడీ అయిపోతాడు. ప్రియులారు, భద్రతలో ఎన్ని వ్యవస్థలు ప్రియులారు. అదే మన రాజ్యాంగ పరిస్థితులు కనుక చూసినట్లయితే మన నాయకులకు ఎలాంటి భద్రతలు కనిపిస్తున్నారో చెప్పలేము. ఎలాంటి భద్రతలు? బుల్లెట్ ప్రూఫ్ కార్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అంటే ఏదో ఆడవాళ్ళు వేసుకునే జాకెట్లు కాదు. జాకెట్ అంటే ఒక జస్ట్ లైక్ అ షర్ట్ అనమాట. అది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అంటారు వాటిని. ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుంటే ఎంత భద్రత అనుకుంటాడు మానవుడు. AK-47 రైఫిల్తో చక అలాగా ఆ గుళ్ళ వర్షం కురిపించినా ఆ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లో నుంచి ఒక్క గుండు కూడా దూరే పరిస్థితి ఉండదు. అది భద్రత మానవుడికి అనుకుంటారు. కానీ అలాంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకున్న నాయకులు కూడా తుపాకీ గుళ్లకు నేల కొరిగిపోయారు. మీలో చాలామందికి తెలుసు. గొప్ప గొప్ప నాయకులు భారతదేశంలో తుపాకీ గుళ్లకు ఏ భద్రత లేదని, ఏమంటాం దాన్ని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు లేవని, ఏ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేవని, ఎంత భద్రత కలిగిన సైన్యం లేదని వాళ్ళు తోటాలకు నేల కొరిగిపోయారు. మన దేశంలో నిన్ను చూసాం మనం. ప్రియులారా, ఒక్కటి మాత్రం నిజం, ఈ లోకంలో మానవునికి ఎక్కడ భద్రత లేదు. ఇది నిజము. భద్రత కలిగిన చోటు ఎక్కడా లేదు. ఒకే ఒక చోటు. నువ్వు అవునన్నా కాదన్నా, ఈ వాక్యం వింటున్నారు ఎవరైనా కానీ, క్రైస్తవేతరులైనా క్రైస్తవులైనా, నీవు క్రీస్తుని ఎరుగున్నవాడవైనా క్రీస్తుని పరిచయం లేనివాడవైనా, నీకు ఒక మాట చెప్పగలుగుతున్నాను నేను. ఈ లోకములో భద్రత ఎక్కడైనా ఉన్నదంటే అది దేవుని యొక్క హస్తములు, ఆయన చేతి నీడ మాత్రమే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చప్పట్లు కొట్టడు ఒకసారి. దేవుని హస్తములు మాత్రమే, ఆయన రెక్కల నీడ మాత్రమే మానవునికి భద్రత లోకంలో. ప్రియులారు, మరెక్కడ లేదు ప్రియులారు. అందుకే కీర్తనాకారుడు ఇవన్నీ ఆలోచించి, దావీదు భక్తుడు దేవుని యొక్క దావీదు భక్తుడు దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క భద్రతను ఎంత వర్ణించాడు ప్రియులారా. ఎన్ని వర్ణనలు బైబిల్లో. దేవుని గురించి దావీదు భక్తుడు ఆలోచించినంతగా, ధ్యానించినంతగా
బైబిల్లో ప్రియులరా మరి ఏ సేవకుడు నాకు కనబడ్డు ప్రభు యొక్క ప్రేమను ఎంత వర్ణించాడో చెప్పలేం. ఆయనను వర్ణించమన్నాడు కదా, ఆయనను వర్ణించేదము అంటాడు పాటలో. ఆయనను వర్ణించేదము, ఆయనను వర్ణించాలి. ఆయన యొక్క ఘనతను, ఆయన ప్రభావమును, ఆయన మహిమను వర్ణించాలి నీవు. అదే దేవుణ్ణి స్తుతించడం అంటే. ప్రభువా నీవు ఎంత ఈ అధ్యాయంలోనే మనం ముందుకు వెళ్తే చూస్తాం. మహోన్నతుడు అంటాడు. మహోన్నతుడు, ఉన్నతమైన వాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన రాజులకు రాజు, ఆయన సర్వాంతర్యామి, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఏమి ఎంత గొప్ప దేవుడో చెప్పలేం. ప్రియులరా, మొదటి వచనంలోనే ఆయన అంటాడు, చూడండి దయచేసి ఎంత కమ్మగా వర్ణించాడు ప్రియులరా ఈ అధ్యాయాన్ని. మహోన్నతుని చాటున, మహోన్నతుడు, మహోన్నతుడు. ఏమి గొప్ప దేవుడు ప్రియులారా. హోలీ గాడ్, గాడ్ ఆఫ్ హైనెస్ అని ఉంది. హీస్ గాడ్ ఆఫ్ హైనెస్. మహోన్నతుడు, ఉన్నతమైనటువంటి దేవుడు, ఉన్నత శిఖరాల మీద ఉన్న దేవుడు, ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, సింహాసనాసీనుడు అని ఉంటుంది బైబిల్లో. ప్రియులారా, ఎంత గొప్ప దేవుని దగ్గరికి వచ్చావు నీవు. చాలామంది అదృష్టవంతులు లేరు ఇక్కడ. ఒక గొప్ప దేవుడిని ఉదయకాల సమయంలో కోల్పోయారు. దేవుని సన్నిధి ఉన్నతమైన స్థలం ఇది. దేవుని మందిరము, మహోన్నతుడు నివసించు ప్రదేశం ఇది. ఆ మహోన్నతుని చాటున, చాటు అనగా నీడ ప్రియులారా, ద షాడో ఆఫ్ ఆల్మైటీ గాడ్. మహోన్నతుని నీడ. ప్రభువా నీ నీడ ఉంటే చాలయ్యా. నిలువ నీడ లేని బ్రతుకులు మన అంటారు కొంతమంది. కొన్ని బ్రతుకులు నిలువు నీడ లేకుండా ఉంటాయి, అనగా నివసించటానికి కనీసం నీడ లేని పరిస్థితి. అందుకని ప్రభుత్వం ఏం చేస్తుందంటే కూడు, గుడ్డ, గూడు మూడు కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది? రోడ్ల కంటే ముఖ్యం, బిల్డింగుల కంటే ముఖ్యం, చాలా వాటి కంటే ముఖ్యము వాడు తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట. ఈ మూడు, ఈ మౌలిక సదుపాయాలు, ఈ మూడు బేసిక్ నీడ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, అవి కనుక ప్రొవైడ్ చేస్తే ఆ ప్రభుత్వాలు, మనుషులు బ్రతుకుతారు ప్రియులారా. కానీ దురదృష్టవశాత్తు కొన్ని దేశాల్లో ఈ మూడు కూడా అవకాశం లేని పరిస్థితి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ శ్రీలంక తీసుకుంటే, ఈ రోజున మీరు పనికిమల్ని చూస్తారు తప్ప వార్తలు చూడరు. టీవీ చూస్తే టీవీలో వార్తలు చూసేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరు కనపట్ల నాకు. చూస్తున్నారేమో వార్తలు? టీవీలో వార్తలైనా సీరియళ్ళు పనికిమాలి అని ఎంతసేపు వార్తలు కూడా చూడండి అప్పుడప్పుడు. శ్రీలంకలో ప్రియులారా, మనం ఎక్కడున్నాం తెలియాలి ప్రపంచంలో. ఊరికేదో నూతిలో కప్పలాగానో 4 గోడల మధ్యలో ఉండే పరిస్థితి అయిపోయింది. ఆ రోజులు అయిపోయినాయి. ప్రపంచం తెలియాలి నీకు. ప్రియులారా, శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడి అక్కడ కనీస సదుపాయాలు లేకుండా మానవులు ఒకరి మీద ఒకరు పడి పీక్కు తినే పరిస్థితి వచ్చేసింది. చివరికి ఎవరినో బీకు తింటాం ఎందుకులే, దేశ నాయకుడిని బీకు తిందామని 3 రోజుల క్రితం ఏం చేశారంటే ఆ దేశ నాయకుడి ఇల్లు ముట్టడేసి ఆ ఇంటిని తగలబెట్టేశారు. దేశ ప్రధాని ఇంటిని తగలబెట్టేశారు. ఆకలి బాధతో అలమటిస్తున్నటువంటి ప్రజలు శ్రీలంకలో. అయ్యో ఏంటి సంక్షోభం, ఆర్థిక సంక్షోభం. పెట్రోల్ 350 రూపాయలు, 350 రూపాయలు పెట్రోలు, 280 రూపాయలు డీజిలు, భోజనానికి రైస్ దొరకని పరిస్థితి, నిత్యావసర వస్తువులు దొరకటం లేదు, షుగర్ దొరకదు, రైస్ దొరకటం లేదు, గ్యాస్ అసలు అంతే లేదు. ఎలా బ్రతుకుతాడు మానవుడు అంటే పీక్కు తినే పరిస్థితి వచ్చేసింది అంతే. ఇక మనుషులు రోడ్డు మీద పడిపోయారు. రోడ్డు మీదకి వచ్చేసి ఎవరిని బీకుదామంటే ప్రధానమంత్రిని బీకేశారు. వెళ్ళిపోయి అతను తోక భుజాన్ని వేసుకుని పారిపోయాడు. ఏమిటి పరిస్థితి ప్రియులారా? మానవునికి భద్రత లేదు, వాడు ఆహారమునకు భద్రత లేదు, ఆరోగ్యమునకు భద్రత లేదు, వారి జీవిత విధానమునకు భద్రత లేదు. అయ్యో ఎక్కడ రోడ్ల మీద పడిపోయి గగ్గోలు పెడతా ఉన్నారు. అయ్యో ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి? ఒకవేళ ఆ స్థితి భారతదేశానికి వస్తే రాకూడదని కోరుకుందాం మనం.
ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని ఆశ్రయించాలి? భక్తుడు ఇవన్నీ ఆలోచించి మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. అంతే. ఆయనే నా కోట, నేను నమ్ముకున్న దేవుడు. ప్రియులరా, ఆయన చాటున మనము ఒక నీడను ఆశ్రయించాలి. నీడ, ఆ నీడే మనకి మందిరములో దొరికింది. ప్రియులరా, ఆ నీడ కీర్తనాకారుడు అంటాడు, గుడారములో, దేవుని ఆలయములో, అతి పరిశుద్ధ స్థలములో. ప్రియులరా, ఆయన అంటున్నాడు, భద్రత కలిగిన చోటు. ఆయన రెక్కలు అనగా కెరూబులు. కెరూబులు అనగా రెక్కలు చాచుకొని ఆ యొక్క కృపా సింహాసనం మీద కెరూబులు తన రెక్కలు చాపుకొని సింహాసనాన్ని కప్పుతున్నాయి. యెషయా గ్రంథకర్త మాట్లాడతాడు 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో అనుకుంటాను. సింహాసనమునకు 2 దూతలేమో రెక్కలతో కప్పారంట. 2 దూతలు మరి ఆ చుట్టూ కూడా విహరిస్తూ ఉన్నారు, ఆ యొక్క సింహాసనాన్ని కాచుకుంటూ ఉన్నారు. అదే దేవుని యొక్క సన్నిధి. ప్రియులారే, యెషయా గ్రంథము దయచేసి చూద్దాం. చూడండి 6వ వచనం చూస్తే, శరాపులు ఒక్కొక్కరికి 6 రెక్కలు, ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాడు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాడు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. ఆ 2 రెక్కలు శరాపులు ఆ యొక్క సింహాసనం మీద నిలిచి ఉన్నాయి. ఆయన రెక్కలు అనగా శరూపుల యొక్క రెక్కలు, కెరూబుల యొక్క రెక్కలు, దేవుని యొక్క దూతల యొక్క రెక్కలు. అది ఎక్కడ ఉన్నాయి అంటే దేవుని సింహాసనం మీద ఆ రెక్కలు చాపి ఉన్నాయి. ఎక్కడి రెక్కలు అంటే ప్రియులారా, అది దేవునికి సింహాసనము. దేవునికి సింహాసనం అనగా ఏమిటంటే దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలము. దేవుని అతి పరిశుద్ధ స్థలం అంటే ఏంటంటే దేవుని యొక్క మందిరము. దేవుని మందిరం అనగా ఆయన నివసించు ప్రదేశము. ఆ ప్రదేశం అనగా అదే దేవుని ఇల్లు, అదే చర్చికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, నీకు నీడ, నీ బిడ్డలకు భద్రత, నా బిడ్డలకు నీడ ఎక్కడ దొరికిందంటే నేను ధైర్యంగా చెప్పగలను, దేవుని మందిరంలోనే దొరికింది నాకు. దేవుని మందిరానికి రావటానికి మీనమేషాలు లెక్కెడుతున్నారు కొంతమంది. ఆశీర్వాదాలు తొలదిగిపోయి, దేవుడిచ్చే భోజనం ఎక్కువైపోయి, ఒకరోజు ఇశ్రాయేలీయులు ప్రభుని అడిగారు, మోషేని అడిగారు, మోషే మాకేదో కూరగాయల భోజనం పెడుతున్నావా? ఇప్పుడు ఆదివారం, కొంతమంది ఆదివారం కూడా కూరగాయలే, మరి మాకేముందో తెలియదు ఇవాళ, కానీ కొంతమంది ఆదివారం కూడా కూరగాయలే అడుగుతారు. ఏమయ్యా ఆదివారం కూడా కూరగాయల భోజనం ఏమయ్యా? కదా ఆదివారం ఏదైనా తగలాలి కదమ్మా, కొద్దిగా ఏదన్నా కదా వాసన తగలదమ్మా, కదా కలుపన్న వేసుకుని కదా వాసన తగలొద్దు. ఒక 1/4 కేజీ తెచ్చి ఒక 2 కేజీలు వంకాయ వేసాను వండుకుంటే కదా వాసన వేస్తుందిగమ్మా. ఇశ్రాయేలీయులు అడిగారు, అయ్యా మాకు రోజు దోసకాయలు, ఆ కీరకాయలు అవి పెడుతున్నావు, ఐగుప్తులో తీసుకొచ్చినాయి, మరి మాంసం పెట్టవా అని అడిగారు. ప్రభువా, వీళ్ళు మాంసం కావాలని అడుగుతున్నారు అంటే దేవుడు ఏం చేయ తెలిసిన, రేపు ఉదయం కల్లా ఆ పాళెంలో పూరేళ్ళు అనగా పక్షులు ప్రియులరా, కైకలూరు ఏరియాలో బ్రహ్మాండ పక్షులు దొరుకుతాయి తింటాకి. అదేంట పరదలని వండుతారు కైకలూరులో, పరదలు. ఆ పరద పెట్టెలో మరి వండుతున్నారు లేదో తెలియదు ఇప్పుడు నాకు. పరద పెట్టెలో, ఆ పరద పెట్టెలో ఏమీ టేస్టో చెప్పలేము ప్రియులారా. పెద్ద పెద్ద గెస్టులు వస్తే వారికి పరద పెట్టెలో వండి పెడతారు. అది ప్రభుత్వం వారు ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు. ఆ పక్షులు కొట్టనివ్వట్లా, దానికి ఒక చట్టం తెచ్చారు. పూరేళ్ళు వచ్చి వాళ్ళని ఉదయకాల సమయంలో ఆ ఇశ్రాయేలీల ఆ యొక్క ప్రాంగణంలో పూరేళ్ళు వాళ్తే వాటిని పట్టుకుని తినటం మొదలెట్టారు. వీళ్ళు మాంసం అమ్మ ఎంత తిన్నారంటే తిని 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 బైబిల్లో ఉంది, చదవండి మీరు ఇంటికి వెళ్ళి. ఎంతగా తిన్నారంటే వారి నోట్లో నుంచి బయటకు వస్తే పర్వాలా, వాంతు అలా రాలేదంట, ముక్కుల్లో నుంచి కూడా బయటకు వచ్చిందంట మాంసపు ముక్కలు. కొంతమంది ఎవరన్నా ఉంటే క్షమించాలి నన్ను. వారి యొక్క నాసిక రంధ్రముల నుంచి కూడా మాంసపు
ముక్కలు బయటకు వచ్చేంతగా వెక్కసమైనంతగా తిన్నారు వాళ్ళు. కొంతమంది తిండిపోతులు మామూలుగా ఉండరు, తోస్తారు లోపలికి, కుక్కుతారు. కుక్కి 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 మావాడు ఒకడు ఉండేవాడు, కుక్కేవాడు లోపలికి. ఆ నవిలేంత టైం కూడా ఉండదు, అట తోసేయటం కుక్కేయటం లోపలంతే. ఒక 4-5 కేజీలు అట్లా తినేస్తాడంతే. కొంతమంది తిండికి అలవాటు పడి, కొంతమంది ఆశీర్వాదములకు అలవాటు పడి, కొంతమంది సుఖానికి అలవాటు పడి, కొంతమంది దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క ఫెసిలిటీస్ అన్నిటికీ అలవాటు పడి మందిరాన్ని తృణప్రాయముగా భావిస్తున్నారు. ఎంత శ్రమ అలాంటి వారికి ప్రియులారా. ఒక శ్రమ వచ్చినప్పుడు అయ్యో గగ్గోలు పెడతావు. శ్రమ వచ్చినప్పుడు పాస్టర్ గారు కావాలండి, ఆయన పాస్టర్ గారు చిటికేస్తే రావాలి ఇంటికి, అటు బెల్లు కొడితే రావాలంతే. నేను అటు వెళ్ళను, ఏమన్నా అనుకోని, నేను అంత ఈజీగా వెళ్ళను, అంత ఈజీగా ట్రీట్ చేసే పాస్టర్ గారిని కాదు నేను. కొన్ని విలువలు ఉన్నాయి, దేవుడిచ్చిన విలువలు. అయ్యో పాస్టర్ గారు కావాలండి, మా కుటుంబం అంతా గందరగోళంగా ఉందండి, ఏడుస్తావా? దేవుని మందిరం అనగా సర్వశక్తిని యొక్క నీడ, రెక్కలు. ప్రభువా, నీ రెక్కల చాటున మాకు ఆశ్రయం దొరికింది ప్రభువా. నీ రెక్కల చాటునగా కెరూబుల యొక్క చాటు. కెరూబులు రెక్కలు చాచుకున్న ప్రదేశం ఏంటంటే అది పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. అదే దేవుని యొక్క సింహాసనం. ప్రియుల, సింహాసనాసీనుడై ఉండుట నేను చూచి తిని, మహోన్నతుడైన దేవుడు సింహాసనాసీనుడై ఉండుట నేను చూచి తిని, ఆ సింహాసనమును పైగా కెరూబుల రెక్కలు కాల్చుకుని అలా ఎగురుతూ ఉన్నాయంట. ఆ రెక్కల చాటే దేవుని మందిరం. ప్రియులారా, అది తప్ప మానవునికి భద్రత ఎక్కడైనా ఉందా ప్రియులారా? ఎక్కడ లేదే. కొంతమంది ఆ కోవిడ్ పాండమిక్ టైంలో వారి యొక్క భద్రత కొరకు బిఫోర్గానే సిమ్టమ్స్ లేకపోయినా, ఆ జబ్బు లక్షణాలు లేకపోయినా, వారు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముందే వెళ్ళి అడ్మిట్ అయిపోయి కూర్చున్నారు. వాడు ముందే చచ్చిపోయాడు అందరికంటే. ముందే వెళ్ళి అడ్మిట్ అయ్యారమ్మా భద్రత కొరకంట. ఎక్కడ భద్రత ఉందా? హాస్పిటల్లో భద్రత ఉందా? లేదు కదా ప్రియులరా, గమనించాలి. భద్రత లేదు హాస్పిటల్స్లో. ఒక కొన్ని వికృతమైనటువంటి కొంతమంది ఏమంటాం దాన్ని, దుష్టులైనటువంటి డాక్టర్సు, స్వార్థపరులైనటువంటి వైద్యులు, డబ్బు మాత్రమే సంపాదించాలని కోరుకునే వైద్య బృందము, వారి ద్వారా ఎన్ని వేల ప్రాణములు వారి ఖాతాలకు వెళ్ళిపోయినాయో చెప్పలేము ప్రియులారా. ఎక్కడుంది భద్రత? డాక్టర్ నమ్ముకున్నాడు భద్రత ఉందా? కొంతమంది ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు, కొంతమంది ఫ్యామిలీ డాక్టర్లు, కొంతమంది పర్సనల్ డాక్టర్లు, వ్యక్తిగత వైద్యుడు, ఫ్యామిలీ వైద్యుడు, మా కుటుంబ వైద్యుడు ఫలానండి, మా వ్యక్తిగత డాక్టర్ ఫలానండి. కొంతమంది ఎప్పుడు ఆ ట్రీట్మెంట్కి డబ్బులు ఇవ్వకుండా సంవత్సరానికి ఒకసారి 10 లక్షలు ఇచ్చేస్తారు డాక్టర్ గారికి. నువ్వేమన్నా చేయవా? సంవత్సరం అంతా మా కుటుంబాన్ని జాగ్రత్త కాపాడుతూ ఉండు. ఎవరు కాపాడతారు? డాక్టర్ కాపాడాలి, డాక్టర్లు కాపాడాలి. 10 లక్షలు ఇచ్చేస్తే అతనికి డాక్టర్ కాపాడుతాడు. స్వార్థపరులైనటువంటి డాక్టర్లు, అందరు నన్ను కానీ స్వార్థపరులైన డాక్టర్లు, డబ్బుకి ఎగబడే డాక్టర్లు, పేరు ప్రతిష్టలకు ఎగబడే డాక్టర్లు మానవుని యొక్క ప్రాణమును అలాగ తోడేస్తున్నారు ఎంత రక్తాన్ని. పనికి మళ్ళీ డాక్టర్లు, వారికి ఎవరు ఇచ్చారో ఆ సర్టిఫికేట్ తెలియదు. కొంతమంది భద్రత లేదు, నో ప్రొటెక్షన్ ఎట్ ఆల్. ఈ లోకములో సగటు మానవుడికి భద్రత లేని పరిస్థితి. ఇవన్నీ ఆలోచించి భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ప్రియులారా, ఎంత ఎక్కువ మొరపెడితే అంత దేవునికి అర్థమవుతాడు. ఎంత ఎక్కువ మొరపెడితే అంతగా దేవుడు నీకు అర్థమవుతాడు. ప్రియులారా, దేవుడు అర్థం అవ్వాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థనలో లేని వారికి దేవుడు అర్థం కాడు, గుర్తుపెట్టుకోవాలి. నీ ఒక 5 నిమిషాలు ప్రార్థన, 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నీ దేవుడు నీకు అర్థం కాడు. నీ దేవుణ్ణి ధ్యానం చేయాలి.
గంటన్నర సేపు కనీసం 2 గంటలు ధ్యానం చేస్తే ఒక ముక్క అర్థమవుతాడు దేవుడిని. గబ 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 ముఖం కడిగేసుకుని ఇడ్లీ తినాలని చెప్పేసి 2 నిమిషాల ప్రార్థనలో ధర్మంటలు వేసిపోతే దేవుడు అర్థమవుతాడు నీకు? అర్థమవుతాడు దేవుడు? అర్థం కాడమ్మా. దావీదు భక్తునికి ఎందుకు అర్థమయ్యాడు దేవుడు? ఆయన ఎల్ల వేళలా దేవుణ్ణి ధ్యానిస్తూనే ఉండేవాడు. దివారాత్రములు ఆయన ధ్యానించేవాడు ధన్యుడు. అప్పుడే అర్థమయ్యాడు. ఆయన అర్థమైన తర్వాత రాసిన మాటలు ప్రియులారా, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు ఆయనే. ఎంత మంచి మాట ప్రియులారా. ఆయన ఎలా కాపాడుతాడు మనల్ని? ఆయన రెక్కల చాటున ఆయన తన కనుగుడ్డును కనుపాపను, ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా ఆయన నిన్ను కాపాడుతున్నాడు ప్రియులారా. ఎంత మంచి దేవుడు అనుకున్నాడు. కొంతమంది ఊరికే భయపడిపోతారు ఇంత దేవుణ్ణి పెట్టుకుని, ఇంత గొప్ప దేవుణ్ణి పెట్టుకుని. ఎవరైనా మహోన్నతుడు, ఉన్నతమైనటువంటి వాడు, ఉన్నతమైనటువంటి ఆ స్థలములలో విహరించువాడు, ఉన్నతమైన స్థలములలో నివాసము చేయవాడు, ఆయనే మహోన్నతుడు ప్రియులారా. ఎలాంటి వాడు తెలిసి నేనా అక్కడే చెప్తాడు. 17వ కీర్తనకారుడు 17వ అధ్యాయం చూస్తే 17వ అధ్యాయంలో 8వ మాట ఒక్కసారి చూడగలమా? 17:8 అంటాడమ్మా. 8లో ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము ప్రభువా. దావీదు భక్తునికి ప్రార్థన ప్రియులరా. దావీదు భక్తునికి ప్రార్థన. కిందకు వస్తే 9 కిందకు వస్తే, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఆయన రెక్కలు నీడ ఉన్నాయి. ఆ నీడ ఈ భయంకరమైన ఎండల్లో. మేము చిన్నప్పుడు అండి గేదెలు మొలేసాను నేను. ఏంటి అన్నయ్య సూట్ వేసాడు గేదెలు మొలేసాడు అన్నారంటే, నేను గేదెలు దొరికెళ్ళా చిన్నప్పుడమ్మా. ఆ లంకల్లో గేదెలు దొరికెళ్ళేవాడు. ఈ భయంకర ఎండల్లో సెలవులు అనమాట. సెలవులు అంటే ఎండలేగా, సెలవులు అంటే ఎండలేగమ్మా. సెలవులు అంటే మే నెల. ఆ సెలవుల్లో మాకు ఒక మంచి మాళీ గేదె ఉండేది, పెద్ద గేదె. మా నాన్నగారు మంచి గేదెలు మేపేవాడు. సరే నేను మా వాళ్ళందరిలో నల్లగా ఉంటాగా నన్ను దోలేవాళ్ళు గేదెల్లోకి. వెళ్ళేవాడిని. వెళ్తే ఒక్కొక్కసారి అక్కడ చెట్లు ఉండే కాదు. ఆ లంకల్లమ్మా ఎడారిలాగా ఉండేది ఒక్కొక్కసారి. ఆ కృష్ణా నది ఒడ్డున ఎక్కడా నీడ దొరికేది కాదు. ఎక్కడన్నా చెట్టు ఉంటే దాని కిందకి వెళ్ళేవాళ్ళం అందరం. దాని కింద అబ్బా ఏమి చల్లగా, ఒక చిన్న కొమ్మ నీడలా దొరికితే చాలు ఎంత చల్లగా ఉందో చెప్పలేదు. ఏసీలాగా ఉండేది అప్పుడు అక్కడ లంకలు కదా అన్నీ. ఆ లంకల్లో ఒక చిన్న కొమ్మ నీడ దొరికితే ఏసీ దొరికినట్టే. ఎంత ఫ్రెష్గా ఫీల్ అయిపోయేవాళ్ళము. ఆయన అంటాడు చూసినారా, నీ రెక్కల క్రింద నన్ను దాచుము ప్రభువా. ఎక్కడ నేను దాగుచోటు ఎక్కడ ఉన్నది నాకు? నేను దాగుచోటి లోకములు ఎక్కడ లేదు. నా దాగుచోటు నీవే. నీ రెక్కల చేటనే ఆ నీడలోనే నాకు ఆశ్రయం దొరికింది. ఇంకెక్కడ లేదు ప్రియులారా, ఎక్కడ లేదు. రెక్కల చాటున అనగా దేవుని మహిమతో కూడిన సన్నిధి, అదే దేవుని మందిరము, అదే రెక్కంటే. రెక్కల నీడనగా అక్షరార్థముగా దేవుని మందిరం అని అర్థం ప్రియులారా. అది బైబిల్ చదవండి ఇంటికి వెళ్ళి. రెక్కల చాటు అనగా దేవుని యొక్క మహిమతో కూడిన దేవుని సన్నిధిని ఆవరించి ఉండేటటువంటి ఆ స్థలమే, అదే రెక్కల చాటు, అదే కెరూబుల రెక్కల చాటు, అదే దేవుని నీడ ప్రియులారా. దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా? దేవుని మందిరాన్ని ఒక నీడగా భావిస్తున్నావా? దేవుని మందిరాన్ని నా బిడ్డలకు ఒక నీడ ప్రభువా మందిరం అంటే భావిస్తున్నావా? అలాగా భావించిన రోజున మందిరాన్ని నీవు గౌరవిస్తావు. మందిరాన్ని గౌరవించినప్పుడు, యెరూషలేమును గౌరవించినప్పుడు, యెరూషలేమును ప్రేమించినప్పుడు అతడు వర్ధిల్లాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెరూషలేమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు, నీ మందిరమును ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఆ మందిరములో దేవుడు ప్రియులారా మనల్ని వర్ధిల్లింపజేస్తాడంటాడు. ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన ప్రదేశము అది దేవుని యొక్క సహవాసం అంటాడు. ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. The main protection, the place of protection in this world is the fellowship of God.
దేవునికి సహవాసములో ఒక నీడ ఉంది, సహవాసములో ఒక ఆదరణ ఉంది, సహవాసములో మన కష్ట సుఖాలు చెప్పుకునే ఒక మార్గము, దెర్ ఇస్ ఎ వే, ఒక మార్గం ఉంది ప్రియులారా. అదే సహవాసం అంటే. సహవాసమును దూరంగా ఉండి ఎంతమంది బలహీనలు అయిపోతున్నారో చెప్పలే. కొంతమంది వారి యొక్క బాధలు చెప్పుకోవడానికి కూడా సహవాసం లేదు. పిచ్చి పిచ్చిగా కొంతమంది పనికి మాలినటువంటి ఆ కొల్యూషన్ అంటే మనం ఏంటిదాన్ని సహవాసములు బయట ఈ లోక సహవాసం, ఈ లోక సహవాసాలకి మన బాధలన్నీ చెప్పుకుంటే ఏదో ఒక రోజున ఆ వ్యక్తి నీ బాధలన్నీ విని నిన్ను బ్లాక్మెయిల్ చేసేస్తుంది. టీవీ ఆన్ చేయండి, ఎక్కడ చూసినా బ్లాక్మెయిల్, రాజకీయాలు. ఏమేదో బాధలన్నీ చెప్పుకుంటుంది, ఆ బాధలన్నీ చూస్తుంది ఆమె, అటన్నిటినీ ఆసరాగా తీసుకుని ఏదో ఒక రోజున నేను మోసం చేసేస్తుంది. మీ బాధలు లోకానికి ఎప్పుడు చెప్పుకోవద్దు, లోకానికి బ్రహ్మాండం కనబడండి అంతే. ప్రభు మా దగ్గర ఉన్నాడు, మా దగ్గర సమస్తం కలిగి ఉన్నాం, మేము ధైర్యంగా ఉందాం ప్రియుల. ఈ లోక బాధలు, ఈ కన్నీరు ఎవరు ఎప్పుడు ఎక్కడ ప్రపంచానికి తెలియద్దు. ఎక్కడుంది నీ నీడ? మహోన్నతుని చాటున మాత్రమే. అది గ్రహించావా ఎప్పుడైనా ప్రార్థనలో? ప్రభువా, నీ దగ్గర ఉన్నటువంటి ఆ నీడ నాకు ఎక్కడ దొరికింది? ఒక నీడ దయచేయి ప్రభువా, నాకు నా బిడ్డలకు ఒక నీడ కావాలయ్యా. ఏంటా నీడ ప్రియులరా? దేవునికి సహవాసము. ప్రియులరా అంటే మీరు హెబ్రీకి రాసిన పత్రికలోకి వెళితే ఇంటికి వెళ్ళి చదవండి 10వ అధ్యాయము. హెబ్రీ 10వ అధ్యాయాన్ని తప్పకుండా ఈ వారం చదవండి మీరు. హెబ్రీ 10వ అధ్యాయంలో ప్రియులరా దేవుని యొక్క మందిరము, పరిశుద్ధ స్థలము, యాజకుని యొక్క ప్రవేశము, యాజకుడు సంవత్సరమునకు ఒకేసారి ప్రవేశించుట, దానివల్ల ప్రయోజనం లేదు. యాజకుడు ప్రతిసారి, అప్పుడు యాజకుడైతే పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరానికి ఒక్కసారే ప్రవేశించేవాడు. అది కాదు మందిరం అంటే. ఈ యాజకుడు, ఈ ప్రధాన యాజకుడు, ఈ క్రీస్తు అనేటటువంటి ప్రధాన యాజకుడు ఒక్కసారి కాదు, సంవత్సరానికి ప్రతిరోజు, ప్రతి నిమిషము కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చుచూపోవచ్చు ఉండే దేవుడినా. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయాన్ని చదవాలి. సంవత్సరానికి ఒకసారి వచ్చే దేవుని మందిరం కాదు. ఒకప్పుడు యాజకులు పరిశుద్ధ స్థలములోనికి అర్పణం తీసుకువెళ్ళి అర్పితమైనటువంటి రక్తమును తీసుకుని వెళ్ళి ప్రోక్షించడానికి సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళేవాళ్ళు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రియులారా. కానీ ఈ ప్రధాన యాజకుడు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో బలి అర్పణ, ప్రతి నిత్యము నీ కొరకు బలి అర్పణ. అందుకే దేవుని మందిరం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది కాదు. ఇది దేవుని మందిరం అంటే క్రిస్మస్కో లేకపోతే ఈస్టర్ పండుగకు వచ్చేది కాదు. ఇది దేవుని మందిరం కొందరు కూడుకున్నట్లు, కొందరు మానుకొనున్నట్లుగా ఏముంది బైబిల్లో? సమాజముగా కూడుట మానకుడి అంటాడు. ఎందుకని? ఆ సమాజంలో అనగా ఆ అసెంబ్లీ, సమాజం అంటే అసెంబ్లీ అంటే ద ప్లేస్ ఆఫ్ కాంగ్రిగేషన్. కాంగ్రిగేషన్ అంటే దేవుని యొక్క పరిశుద్ధుల సమూహము, సహవాసము. ఎప్పుడు రావాలి? సంవత్సరానికి ఒకసారా? సంవత్సరానికి ఒకసారి. మేము ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు ఒకడు ఉన్నాడు, ఆడి పేరు ఇన్స్పెక్టర్ గారు. 3వ క్లాసులోనమ్మా. ఆడి పేరు ఇన్స్పెక్టర్ గారు. ఎందుకని ఆడి పేరు ఇన్స్పెక్టర్ మార్చేవాడిని? ఎందుకమ్మా? ఆడు అమావాస్యకి ఒకసారి స్కూల్లోకమ్మా, అమావాస్యకి ఒకసారి వస్తాడు, పౌర్ణానికి ఒకసారి వస్తాడు. ఆడి పేరు ఏం పెట్టాం? ఇన్స్పెక్టర్ గారు. ఆ రోజులు ఇన్స్పెక్టర్లు ఉండేవాడు. మరి ఇప్పుడు ఉన్నారు లేదో మరి పంతుల పేరు చెప్పాలి. ఆ రోజుల్లో ఇన్స్పెక్టర్ ఉండేవాళ్ళు మా స్కూల్కి. ఆయన వస్తే కటకటకటకట్లు ఆడిపోయేవాళ్ళు వీళ్ళు. ఇన్స్పెక్టర్ గారు వస్తే పంతులు గారు పాపం అప్పుడు పిల్లలు ఉండేవాళ్ళు కాదు ఎక్కువ మంది. ఈ ఇన్స్పెక్టర్ వస్తారని తెలిసి పంతులు గారు 20-30 మందిని వేసుకొచ్చేవాళ్ళు. రే బెల్లం పెడతాను రా, పప్పులు పెడతాను రా అంటాడు. వస్తాడు లాగు గీకు నిక్కర వేసుకుని. అందులో ఒకటి పేరు ఇన్స్పెక్టరు. ఎందుకని? ఆడ అమావాస్యకి ఒకసారి, పౌర్ణానికి ఒకసారి. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారు అలాంటి వాళ్ళు? దేవుని మందిరం అనగా
అతి పరిశుద్ధ స్థలం అనగా సంవత్సరమునకు ఒక్కసారి యాజకుడు వెళ్ళి యాజక ధర్మమును అర్పించేవాడు. అది కాదు దేవుని మందిరం అంటే. ఇట్టి ప్రధాన యాజకుడు ఎవరైనా క్రీస్తు యేసు అనే ప్రధాన యాజకుడు. ఆయన వచ్చిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత, సిలువలో ఆయన ప్రాణమును బలి అర్పణ చేసిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి తెర రెండుగా చిరిగిపోయింది. ఆ యొక్క అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినాయి. సంవత్సరానికి ఒక్కమారో అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళకూడదనో, యాజకుడు మాత్రం వెళ్ళాలనో లేదు. ఇప్పుడు అంతా కూడా ఓపెన్. అంతే. క్రీస్తు మరణము తర్వాత అంతా ఓపెన్ అయిపోయింది. పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అంటాం మనం. ఎవ్రీథింగ్ బికేమ్ ట్రాన్స్పరెన్స్. అంత అక్కడ ఓపెన్ అయిపోయింది. మధ్య తెర చినిగిపోయింది. యెరూషలేము యొక్క దేవాలయపు తెర మధ్యకు చిరిగెను. అనగా నో బ్యారియర్స్ ఎట్ ఆల్. అడ్డంకులేమీ లేవు. ఇప్పుడు ప్రధాన యాజకుడు, ఆ యాజకుడు మాత్రం కాదు, ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళొచ్చు ఇప్పుడు. అందుకే నీవు దేవుని సన్నిధి రావటానికి నీకు నాకు ఒక అవకాశం కల్పించాడు దేవుడు. అంతకుముందు లేదమ్మా. అనగా ప్రియులరా, దేవుని యొక్క రెక్కల నీడనగా దేవుని యొక్క మందిరము, దేవుని బిడ్డల సహవాసం. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? సంవత్సరానికి ఒక మారు కాదు. యాజకుడు వెళ్ళినట్టుగా, మన ప్రధాన యాజకుడు వెళ్ళినట్లుగా ప్రతిరోజు ఆ యొక్క ఆ సింహాసనమును దర్శించవలసిన అవసరత. అప్పుడే నీకు భద్రత ప్రియులరా. ఆ కెరూబుల రెక్కల చాటే నీ భద్రత. ఎన్ని భద్రత కార్యక్రమాలు తీసుకున్నా నీకు భద్రత లేదు ప్రియులరా. ఆ గుడారము అంటాడు చూసారా 31వ కీర్తనలో. ఒక్కసారి వెళ్ళండి పక్కకి. 31వ కీర్తన 20వ వచనం చూస్తే 31:20 చూసినప్పుడు ప్రియులరా, అక్కడ అంటాడు చూడండి, మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. అబ్బా, నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఎంత దాస్తున్నాడమ్మా మన దేవుడు. నిన్ను దాచే దేవుడు ఆయన. కోడి తన పిల్లలను రెక్కల చాటున ఎలాగ దాస్తుందో ప్రియులరా, ఆ కోడి రెక్కల క్రింద ఉన్న భద్రత ఆ కోడి పిల్లలకి మరి ఎక్కడా దొరకదు. నువ్వు పట్టుకుని దాన్ని ఉఫ్ అని దాని తలకాయ నిమిరి ఆ గెద్ద దగ్గర నుంచి నువ్వు కాపాడుతావని నీ చేత్తో పట్టుకుంటే ఆ కోడి పిల్ల నిన్ను నమ్మదు. నీ ప్రొటెక్షన్ నమ్మదు ఆ కోడి పిల్ల. నేను ఎక్కడికి వెళ్ళాలి? ఆ మమ్మ రెక్కల కిందకే వెళ్ళాలి. అక్కడే నాకు భద్రత. నువ్వెన్ని భద్రతలు ఇచ్చినా, నువ్వెన్ని గంప ఒకటి మంచి ఐరన్ గంప ఒకటి తీసుకుని దాని కింద పెట్టినా ఉండదు. అది ఎక్కడికి వెళ్ళద్ది? తల్లి రెక్కల చాటునకి వెళ్ళిపోద్ది. అక్కడ ఉన్న నమ్మకం మరి ఎక్కడ లేదు దానికి. ఏమన్నాడు తెలుసు ఇక్కడ ప్రియులరా, నీ సన్నిధి చాటిన వారిని దాచుచున్నావు. ప్రభువా, ఎందుకు దాస్తున్నావు నీవు తెలుసునా? ఎందుకు దాస్తున్నావు? మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా. మనుషులు కపటపు మనుషులైపోయారు. మనుషుల యొక్క ఆ కపటోపాయములు, మనుషుల యొక్క ఆ యొక్క నిజ స్థితిలో నుంచి మనల్ని తప్పించే దేవుడు ఆయన. మనిషే శత్రువు అంటున్నాడు. ఎవరంట శత్రువు? మనిషికి మనిషే శత్రువు. అనరు ఆడపిల్లకి ఆడపిల్ల శత్రువు అంట. ఎక్కడో లేరు శత్రువులు. సమాజంలోనే, నీ ఇంటి ప్రక్కనే, నీ ఇంటిలోనే, నీ బంధువులోనే, నీ రక్త సంబంధంలోనే, నీ స్నేహితులోనే శత్రువులు. ఎక్కడో శత్రువులు. పోటాడుకుంటే శత్రువులు వస్తారని కాదు, నమ్మకములో శత్రుత్వం ప్రియులారా. అందులో నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నరుల ఎదుట ఏమన్నాడు ఇక్కడ? మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. ఎంత మంచి వాక్యం ప్రియులారా. ప్రభువా, ప్రతిరోజు నా శత్రువులు నా మీద పడుతూ ఉండగా, శత్రు సైన్యం నా మీదకి వస్తూ ఉండగా ప్రతిరోజు నన్ను దాస్తున్నావయ్యా. నీ రెక్కల చాటు నన్ను దాస్తున్నావు. ఎలాగ దాస్తూ ఉన్నాడు ప్రియులారా? ఎలాగ దాస్తూ ఉన్నాడు? 119లో కీర్తనాకారుడు మాట్లాడుతుంటాడు, నా దాగు చోటు నీవే. 119
కీర్తన 119, 114 చూడగలిగితే, నాకు మరుగుచోటు, నా కేడెము నీవే, నా మరుగుచోటు నీవే. నా మరుగుచోటు అనగా నేను దాగేటటువంటి చోటు నీవే. ఎక్కడ దాక్కుందాం అనుకుంటున్నావు నీవు? ఎక్కడ పారిపోదాం అనుకుంటున్నావు నీవు? కొంతమంది కష్టాలతో పారిపోతున్నారు, కొంతమంది కష్టాలతో చనిపోతున్నారు, కొంతమంది కష్టాలు ఎవరి మీద నెట్టేస్తున్నారు, కొంతమంది కాడి బారేస్తున్నారు. ఈ సంసారం చేయలేను, ఈ బాధలు పడలేను, బిడ్డలను పెంచలేను, భార్యను పోషించలేను, నాకు ఈ సంసారం అక్కర్లేదు అనుకుంటున్నారు. కొంతమంది ఎక్కడ పారిపోతా? ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఉంటాము నువ్వు? మానవుడు పారిపోయే చోటు ఎక్కడి ప్రపంచంలో లేదు. మానవుడు దాగే చోటు ఎక్కడా లేదు ప్రపంచంలో. ఇవన్నీ ఆలోచించి 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 భక్తుడైన దావీదు ఒకరోజు ప్రార్థన చేశాడు, ప్రభువా, ఆకాశమునికి వెళ్ళినా అక్కడ ఉన్నావు, పాతాళములకు వెళ్ళినా నీ సన్నిధి అక్కడ నన్ను సంధిస్తానే ఉంటుంది. అయితే నేను ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడ దాక్కోను? నేను దాగుచోటు ఏది? అది నీవే నా దాగుచోటు. చివరికి ఒక కంక్లూషన్కి వచ్చేసి, హీ కేమ్ టు ఏ కంక్లూషన్ దట్ హిస్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి తప్ప అతడు దాగుకునే చోటు లేదని గ్రహించాడు. నువ్వు గ్రహించావా ఈ రోజున? ప్రభువా, నా బిడ్డలు నేను దాగు చోటు ఎక్కడుంది? నీ సన్నిధి తప్ప. ఎందుకని? నీవు ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటాడు బైబిల్లో. నిన్ను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు ప్రియులారా. కొంతమంది చిన్న కష్టం వచ్చినా మనుషులను ఆశ్రయించేటటువంటి వారు. ఈ మధ్యన నిన్నగాక మొన్న అనుకుంటాను, ఎవరో ఒక చిన్న పని నన్ను అడిగినప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేశాను నేను. అన్న బాగున్నారా, ఎలా ఉన్నారు, కుశల ప్రశ్నలు అడిగాడు నన్ను ఆయన. తమ్ముడు ఇలా ఉంది పరిస్థితి, పలానా చోట పలానా పని కావాల్సి వచ్చింది అన్న, వెంటనే చేద్దాం, ఇబ్బంది లేదు. బాగా పరిచయం ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన. అనుకున్నాను నేను, ఒరే ఈ చిన్న పనికి ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తేనే చక్కగా రెస్పాండ్ అయ్యాడు, పని చేయటానికి సిద్ధపడ్డాడే. మన దేవుడిని ఒకసారి పిలిస్తే నీవు అలాంటి ఎమ్మెల్యేల కంటే ఎంత అధికమైన దేవుడు మనకున్నాడు. మహోన్నతుడు, ఎంత అధికారం కలిగిన వాడు. రాజులకు అధికారం ఇచ్చేవాడు ఆయనే. ప్రియులరా, ఇక్కడ ఉన్నటువంటి లోక అధికారులు ఎవరైనా ఉన్నారంటే రాజ్యములకు అధికారం ఇచ్చేవాడు ఆయనే. ఎందుకనగా ఒకరోజు ఆయన రాజ్యం రాబోతుంది. క్రీస్తు రాజ్యం రాబోతుందమ్మా. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. ప్రార్థన ప్రభువే నేర్పించాడు. ఏమని నేర్పించాడు? నీ రాజ్యము మాకు వచ్చునుగాక. ఆయన రాజ్యములో మనమందరము సభ్యులుగా ఉంటాం ప్రియులరా. రేపు ఆయన రాజ్యం రాబోతుంది. ఆయన రెక్కల చాటున నీడ ఉండటమే కాదు, మరుగుచోటు ఆయనే. 143లో కూడా ప్రక్కకి వెళ్ళండి ఒకసారి. 143వ కీర్తనలో కూడా ఒక మాట చెబుతాడు. 9వ వచనంలో ఒక మాట, అవన్నీ నోట్ చేసుకోండి ప్రియులరా. యెహోవా, నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, అనగా నీ మరుగు చోటుకు వచ్చి ఉన్నాను, నన్ను దాయి ప్రభువా. ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఎక్కడ దాక్కోవాలి? ప్రభువా, నేను తిరిగి చివరికి ఎక్కడికి వచ్చానంటే నీ దగ్గరికే వచ్చాను ప్రభువా. ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రమ్ము. బైబిల్ వాక్యం ప్రియులారా ఇది. ఇశ్రాయేలు, ఒకవేళ నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల, ఎక్కడెక్కడ తిరిగావో నాకు తెలియదు. ఈ లోకములో ఎండమావులు అనేటటువంటి ప్రదేశములు ఎక్కడికి వెళ్ళిన దాహం తీరలేదేమో నీకు. ఈ ప్రపంచంలో ఎక్కడ వెతుక్కుంటూ వెళ్ళినా ఒక ఆశ్రయ స్థానం కూడా దొరకలేదేమో నీకు. కొంతమంది తిరిగి ఇల్లు వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వస్తారు సిగ్గుపడి, తలదించుకుని. మా నాన్న ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో. ఏమంటారు? అమ్మ నాన్న వస్తే బాగుండు అనుకుంటారు. అంతేనా? రాకపోతే బాగుండు అనుకుంటారమ్మా. తిరిగాడు ఉన్న డబ్బులన్నీ అవ చేసుకుని పిచ్చోడు అయిపోయి అప్పుడు చివరికాడు అనుకుంటాడు, చివరి మా ఇల్లే బెటర్ కదా. అవునా కదా? మా ఇల్లే బెటర్ కదా, కాబట్టి మా ఇంటికి వెళ్దాం. మా అమ్మ ఒకవేళ మా అమ్మ కోపడితే మా నాన్నైనా, లేదా మా నాన్న కోపడితే మా అమ్మ అయినా దగ్గర తీస్తుంది. ఇద్దరు ఎవరో దగ్గర తీయాలిగా. ఎప్పుడైనా ఇద్దరు కలిపి కొట్టారు పిల్లల్ని, జాగ్రత్త, ఇద్దరు కలిపి కొట్టబోకండమ్మా. తల్లి కొడితే తండ్రి దగ్గరకు తీయాలి ఎట్ ద సేమ్ టైం, అదే టైంలో. ఆ తండ్రి కొడితే
అదే టైంలో తల్లి ఏం చేయాలి? తండ్రి కొట్టినప్పుడు తల్లి కూడా దెబ్బేసిన వాడు పారిపోతాడు. అప్పుడు ఆడు అనుకుంటాడు, మా అమ్మ కోపంగా ఉంటే మా నాన్నకనే మా పిల్లలు నా దగ్గరికి వస్తారు, ఎక్కువ అక్కడికి వెళ్ళరు. ఎందుకని? కొంచెం కోపంగా ఉంటుందా. పెట్టేది ఆమె, కానీ డబ్బులు దగ్గర ఉండవు, ఆమె దగ్గరే ఉంటాయి. డబ్బులు కావాలంటే ఆమె దగ్గరికి వెళ్తారు, కానీ ఏదైనా అడగాలంటే నన్నే, డాడీ మరి ఎట్లా ఉంది పరిస్థితి. ప్రియులారా, ఇశ్రాయేలు అంటాడు, ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు ఒకవేళ నీవు తిరిగి రానుద్దేశిస్తే నా యొద్దకే రా. ఎందుకని? ఇంకా నీ కొరకు నేను చేతులు చాపే ఉన్నాను నేను. అది కదా మన దేవుడు అంటే. ఎవరు మన దేవుడమా? ఆయన ఇంకనూ నీ కొరకు చేతులు చాపుతున్న దేవుడు. ఆయన రెక్కలు అలాగే చాపే వచ్చాడు. ఆ రెక్కల నీడ ఎప్పుడు అట్లాగే ఉంది. నీ వచ్చే నీడను నిలబడితే నీవు ఆశ్రయం పొందుతావు. ఈ గ్రహింపు నీకు లేక ఎక్కడెక్కడ తిరుగుతున్నావో సహోదరుడా, నీవు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో. కొంతమంది దేవుని యొక్క నీడను తెలియక ఎక్కడెక్కడో తిరిగేస్తున్నారు. ప్రియులారా, 11వ వచనం అంటాడు, దయచేసి చూడండి, 91వ కీర్తన 11వ వచనంలోకి వెళ్ళండి దయచేసి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు. ప్రియులారా, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఒక ఎవరో నైట్ వాచ్మెన్ పెడతారే, ఆడు గురకలు పెట్టి నిద్రపోతాడు కోడి మాంసం తిని రాత్రి అంతా. అట్టంటాడు రాత్రి అంతా కాపలా గట్టే పనికొస్తాడమ్మా? నిద్రపోయేవాడు పనికిరాడు కదా. నిన్ను కాపాడువాడు కునుకడు. కొనకటం వేరు, నిద్రపోవటం వేరు. నిద్రపోవటం అంటే గురకలు పెట్టి నిద్రపోవటం, కనీసం కురిగిపాటు కూడా పడ్డంట. కొన్నిసార్లు కునిగిపాటు పడే టైంలో దొంగలు వెళ్ళిపోతారు. నువ్వు చూస్తానంటావు మీ ఇల్లు. కొంతమంది కళ్ళు తెరిచి చూస్తానంటుంటారు, ఆ చూడటంలో కూడా నిద్రపోతూ ఉంటారు కొంతమంది. ఈలోపు ఆడిపోయినాడు ఇంట్లోకి వెళ్ళటం చక్కబెట్టి ఇటు చూస్తూనే ఉంటాడు. ఇట్లా చూడటం కాదు, అక్కడ నిద్రపోతా. మా మనవడు పొద్దున వచ్చాడు, వాళ్ళ అమ్మమ్మని సంఖ్యకి వచ్చాడు. మాతో మాట్లాడుతున్నాడు అనుకున్నాను. వాడి సగం నిద్రతో ఉన్నాడు, 75 సార్లు నిద్రతో ఉన్నాడు, పైకి మాట్లాడుతున్నాడు అంతే. అప్పుడే నిద్ర లేపి వాళ్ళ అమ్మ నిద్రతో స్నానం చేయించిందంట. అది కంప్లైంట్ ఇప్పుడు ఇవాళ. నిద్రతో స్నానం చేయించేసిందంట. ఎందుకని? సండే స్కూల్కి వెళ్ళాలని. నిద్రలోనే వచ్చేసాడు, బట్టలు గట్లేసి మంచి డ్రెస్ అయిపోయి వచ్చాడు. చూస్తానంటే నిద్రపోతున్నాడు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన కునుకడు, నిద్రపోవటం వేరే సంగతి. కునుకడు, నిన్ను కాపాడు దేవుడు. ఎల్లప్పుడూ ఆయన యొక్క కనుదృష్టి నీ మీదే ఉంది. నీవు ప్రయాణంలో ఉన్నా, బస్సులో ప్రయాణం చేస్తున్నా, కారులో ప్రయాణం చేస్తున్నా, నడక నడుస్తూ వెళ్ళినా, నీ భద్రత దేవునిదే. ఒక ఆమె ఈ మధ్య మన సహవాసంలో ఇక్కడే ఉంది. ఇప్పుడు ఆమె చెబుతా ఉంది, అనయ్య నేను బస్సు ఎక్కుతా ఉన్నాను, పడిపోయాను బస్సులో నుంచి. వాడు బస్సు ముందుగలాగా ఎక్కేటప్పటికే అడ్వాన్స్గానే వాడు ముందుకి బస్సు జరిపేశాడు. నాతో పాటుగా చాలామంది పడిపోయాం. ప్రియులారా, ప్రతినిత్యము దేవుడు నిన్ను కాపాడుతూ కురుకడు నిద్రపాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వస్తావా ఆ నీడలోనికి? ఆ నీడ ఎవరంటే దేవుని మందిరమే. ఆ నీడ అనగా బిబ్లికల్ నాలెడ్జ్లో ఆ నీడ కెరూబుల రెక్కల నీడ. అదే దేవుని మందిరం. ప్రియులారా, దేవుని మందిరంలో నీకు ఆశ్రయం ఉన్నది. 11వ వచనం చూసినట్లయితే ఆయన దూతలకు ఆజ్ఞాపించును. దూతలు కనబడరు దేవుళ్ళగానే. దూతలు కనబడతారమ్మా? దూతని చూసారు మీరు? నేనేం చూడలే. మరి మీరు చూసారు దూతల్ని? క్రిస్మస్ చూస్తాం అప్పుడప్పుడు. ఎక్కడ? క్రిస్మస్కి అమ్మా అప్పుడప్పుడు బ్రహ్మాండమైన దూతలు వస్తారు. ఈ మధ్య దూతలు ఎక్కువయ్యారు మనకి. లోగడు ఒక్కళ్ళే ఉండేవాడు. ఒక మరియమ్మ, ఒక దూత, గొలవలు ఇద్దరు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు దూతల్ని 20-30 మంది పెడుతున్నారమ్మా. ఎందుకని? ఆ దూతలతోనే కోరస్ సాంగ్, బృందగానం, డ్యాన్సులు ఎక్కువైపోయి దూతలు. అందుకని మన ఇంటి నిండా రెక్కలు ఉంటాయి. ఇరిగిపోయిన రెక్కలు, చిరిగిపోయిన రెక్కలు ఉంటాయమ్మా. రెక్కలు దూతలకి. దూతలను చూడలే మనం. దూతలు మనకు కనబడరు, కానీ వారు అదృశ్యమైనటువంటి వారి యొక్క సర్వీస్ ఎంత గొప్పదో చెప్పలేం.
ఇక్కడ మన దేవుని యొక్క దూతలు కావలిగా ఉన్నారు మన చర్చిలో. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉండగా, దేవుని యొక్క మాటలు వెళుతుండగా ఇక్కడ దేవుని యొక్క దూతలు నీకు తోడుగా ఉన్నారు. వారికి ఆజ్ఞాపించేటంటే దేవుడు ఏమని చూడండి, నిన్ను కాపాడుటకు నీ మార్గములన్నిటిలో, నీ ప్రయాణములో, నీ ట్రావెలింగ్ అంతట్లో ఇది మొదలుకొని యెహోవా నీకు తోడుగా ఉండును, నీడగా ఉండును, నిన్ను గురించి దూతలకు ఆజ్ఞాపించును, దూతలకు ఆజ్ఞాపించును. ప్రియులారా, ఎలాంటి సర్వీస్ చేసే దూతలను దేవుడు మనకి ఇచ్చాడో చెప్పలేం. రాత్రంతా మనం పండుకొని ఉండగా ఎంత భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన దూతలను కావలి ఉంచుతున్నాడు. కావలివాడు ఎవరో కాదు, దూతలనే కావలిగా దేవుడు మనకు పెడతా ఉంటే ఎలాంటి వాగ్దానం చేశాడు భద్రత గురించి. ఆయన భద్రత ఎంత గొప్పది. ఆయన పేరు పరలోక సైన్యం ఆయన స్వాధీనములో ఉంది అంటాడు. పరలోక సైన్యము అనగా దేవుని యొక్క దూతల సమూహము, దేవుని దూతల సమూహం. అందుకే దేవుడి పేరుని తెలిసిన సైన్యములకు అధిపతి యెహోవా అంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరి సైన్యము? ఆకాశ నక్షత్రములు, గ్రహములు, విశ్వము, అదంతా కూడా సైన్యమే. ఆ సైన్యం అంతా కూడా ఆయన చెప్పు చేతలో నడుస్తూ ఉంది. ఆయనే మన దేవుడు. ప్రియుల, ఎంత గొప్ప దేవుడు. ఆకాశ సైన్య సమూహములు ఆయన చేతుల్లో, ఆయన గుప్పుల్లో ఆయన యొక్క మాట చొప్పు నడుస్తున్నాయి. సర్వాంతర్యామి ఆల్మైటీ గాడ్. మన దేవుడు ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు ప్రియులారా. ఎవరో ఏదో అన్నారని, ఈ దేవుడేదో ఫలానా దేవుడని, ఈ దేవుడేదో తక్కువ దేవుడని, ఈ దేవుడేదో బలహీన దేవుడని తక్కువ అంచనా వేయొద్దు. ఆకాశ సైన్య సమూహములకు ఆధిపత్యం వహిస్తున్న దేవుడు మన దేవుడు. సర్వ సైన్యాధ్యక్షుడు, సైన్య సమూహములకు అధ్యక్షుడు ఆయనే. సైన్యములకు అధిపతిగా యెహోవా. ఆయన రెక్కల చాటు ఎప్పుడు నీకు కావాలి ప్రియులారా. దావీదు భక్తుడు అన్నాడు, అంత గొప్ప దేవుడు నాకుండగా, ఆయన రెక్కల నీడ నాకుండగా నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? నా ప్రశ్న ఏంటి? ఎప్పుడు ఈ ప్రశ్నే నేను ప్రభువా చివరికి ఒప్పుకున్నాడు, నా దాగుచోటు నీవే అన్నాడు. దాక్కుంటావా దేవుని మందిరంలో ప్రియులారా? ఆనాడు ఇశ్రాయేలీలు సమాజంలో మోషే ద్వారా దేవుడు ఆశ్రయపురములు ఏర్పాటు చేశాడు. ఆశ్రయపురములు అన్నాడు. ఆశ్రయపురం అనేది తెలిసిన, ఎవరైనా ఒక తప్పు చేసి పాపము చేసి శిక్షార్హుడై ఆ శిక్షకు క్షమించమని అడిగి అతన్ని తిరిగి కొట్టాల్సిన పరిస్థితి వస్తే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, పాపములకు పాపమే, దెబ్బకు దెబ్బే ధర్మశాస్త్రం. క్రీస్తు వచ్చిన తర్వాత కృపాకాలం వచ్చింది, కానీ పాత నిబంధనలో ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక పాపిని రాళ్ళు కొట్టి చెప్పేమన్నాడు. అతడు ఒకవేళ బ్రతుకుదామని ఆశ ఉంటే ఎక్కడికి వెళ్తే బ్రతుకుతాడు తెలిసినా? ఆశ్రయపురంలోనికి దూరి అక్కడికి వెళ్ళాలి. దాని పేరే ఆశ్రయపురం అన్నాడు. ఆశ్రయపురంలోనికి వెళ్ళిన తర్వాత అతని వెనక ఎంతమంది తరుముకుంటూ వచ్చినా ఆ ఆశ్రయపురంలోనికి దొరబడిన తర్వాత అతన్ని ఎవరు ఏమంటానికి వీల్లేదు. అది ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి నీతి ప్రియులారా. దాన్ని ఆ రోజులో తూచా తప్పకుండా పాటించారు. దాని పేరే ఆశ్రయపురం అన్నారు. మన దేవుడు ఆశ్రయదుర్గము. అందుకే ఆ పేరు పెట్టాడు దావీదు. ప్రభువా నీవు ఆశ్రయదుర్గం మాకు, నేను ఆశ్రయించేవారు వారికి ఏ మేలు కొదవలేదు, నీ ఆశ్రయం మాకు కావాలి ప్రభువా. కనుక ప్రియులారా 9వ వచనంలో అంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయము. చదవండి 9వ వచనము. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. అబ్బా, మహోన్నతుడైన దేవుడు ఎంత వర్ణించడమా. 91వ కీర్తన ఇంటికి వెళ్ళి ఒక 50 సార్లు చదవండి. దాన్ని ఎంత అంతగలిగితే 16 వచనాలు ఉంటాయి. ఒక 50 సార్లు చదవండి ఇంటికి వెళ్ళి. 91 కదా కంటది పెట్టండి ఇంటికి వెళ్ళి. 91వ కీర్తన కంటది నాకు బాగా కంటతో వచ్చింది. చిన్నప్పుడే కంటది పెట్టేది నేను. 91వ కీర్తన మేము సండే స్కూల్ ఉన్నప్పుడే మా అమ్మగారు మాకు ఈ కీర్తన కంటది పెట్టించారు. ఎప్పుడో నా దాదాపు 5వ 6వ ఏటనే ఈ కీర్తన కంటది పెట్టాను. 91వ కీర్తన. నా తల్లిదండ్రులు దైవ సేవకులు కాబట్టి వారి కొన్ని కీర్తనలు మమ్మల్ని కంటది పెట్టమన్నారు. అందులో 91వ కీర్తన, 23వ కీర్తన, ఇవన్నీ 119వ కీర్తన, ఇవన్నీ కంటది పెట్టేసాం. కరెంటు పోయినా కళ్ళు మూసుకుని అవి చెప్పేస్తూ ఉంటాం. అప్పుడు
ఇక్కడ 9వ వచనంలో అంటాడు, యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని అన్నావు. నా దాగుచోటు మహోన్నతుడైనటువంటి దేవుని హస్తములే, ఆయన నీడ ప్రియులారా, నివాస స్థలముగా చేసుకుని అన్నావు. మోస్ట్ హై. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం చూస్తే, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 8వ వచనం చదవండి దయచేసి, ఎవరైనా తీసిన వాళ్ళు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 8వ వచనమేనా? 8 ఎస్ ఎస్ మహోన్నతుడు. అక్కడ మాట దాని కొరకు చదివిస్తున్నాను నేను. 8వ వచనం 32 ద్వితీయోపదేశకాండము 8వ వచనం మొదటి భాగం. మహోన్నతుడు, ఉన్నతమైన దేవుడు, ఆయనకు సాటి రాగలిగిన దేవుడు ఎవరునూ లేరు. మహోన్నతుడైనటువంటిది ఎంత గొప్ప మాట ప్రియులారది. అక్కడే 2వ సమూయేలు గ్రంథంలోకి జస్ట్ అలా పక్కెళ్ళండి. 2వ సమూయేలు 22వ అధ్యాయము 14వ వచనం, 22:14 కూడా చూడగలమా? 22:14 చూసినట్టయితే, యెహోవా ఆకాశమందు గర్జించెను, మహోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను. ఎవరైనా సర్వోన్నతుడు. ఆయన మహోన్నతుడు మాత్రమే కాదు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి ఆధారభూతుడు, సర్వాంతర్యామి, సర్వాధికారము కలిగిన వాడు. ఆయన రెక్కల నీడ ఈ మధ్యాహ్నకాల సమయంలో దావీదు కోరుకుంటున్నాడు ప్రియులారా. ఎవరైనా సర్వోన్నతుడు. దాని గుండ్రంగా చుట్టండి పెనతో. మహోన్నతుడు ఒక గుండ్రంగా చుట్టి, ఏమా బైబిల్లో పెనతో ఏం చుట్టకూడదా? రోతగా ఉంటుంది ఏంటిది? ఏమన్నా పెన తీయండి. పెన తీసి ఇందాక సర్వోన్నతుడి దగ్గర రౌండ్ చుట్టండి, చక్క గుండ్రంగా చుట్టండి. ఇప్పుడు ఇప్పుడు సర్వోన్నతుడు, ఇందాక మహోన్నతుడు. ఏం పేర్లు మన దేవుడికి ప్రియులారా, గంభీరమైన పేర్లు. ఈ పేర్లు ఎవరికైనా ఉన్నాయా? సర్వోన్నతుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ఈ దేవుడు తప్ప. సర్వోన్నతమైన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నతుడు ప్రియులారైన ఎంత గొప్ప దేవుడినా. అక్కడే 112 కూడా వెళితే, 112లోకి వెళితే, ఎక్కడ కీర్తనలో 112కి వెళ్ళండి. 112లో కీర్తనలోకి వెళ్ళి చూస్తే 8వ వచనమేనా? ఒక్కసారి చూద్దాం. 112వ కీర్తన 8వ వచనమేనా ప్రియులారా? చూడండి. వారి మనస్సు స్థిరముగా ఉండును. ఏంటి? వాడు భయపడడు అనే దాని మీద రౌండ్ చేయాలి మీరు. వాడు భయపడడు, సర్వోన్నతిని ఆశ్రయించిన వాడు కోరిక నెరవేరే వరకు ఆయన రెక్కల చాటున ఆశ్రయం పొందేవాడు. అతని కోరిక నెరవేరే వరకు దేనికి భయపడడు. భయపడ్డ ప్రియులారా, ఈ రాత్రి ఉదయకాల సమయంలో ఎవరైనా ఇక్కడ ఇంకా బ్రతుకు మీద భయపడుతూ ఉంటే, జీవితం మీద భయం కలిగితే ప్రియులారా, ఈ జీవన విధానములో ఇంకెవరైతే భయపడుతూ గడుపుతున్నారో జీవితాన్ని, చాలాసార్లు చాలా సందర్భాల్లో నేను భయపడి బ్రతికాను. దేవుని వాక్యములోనికి అలాగ వెళుతున్న కొద్దీ, దేవుని వాక్యం చదువుతున్న కొద్దీ, దేవునితో సహవాసము చేస్తున్న కొలది, దేవుని దగ్గర ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతున్న కొలది నాలోనే ఒక రకమైన ధైర్యం పెరిగింది. ఎంత ధైర్యం పెరిగిందంటే, ప్రభువా ఏది వచ్చినా ఇబ్బంది లేదు. ఎందుకని? నేను నీ రెక్కల చాటున ఉన్నానంతే. నీ రెక్కలు నా మీద చాటుగా ఉన్నంత వరకు నేను దేనికి భయపడనక్కర్లేదు ప్రభువా. ఇదేదో వృధాగా చెప్పే మాటలు కాదు ఇవి. మీకు ధైర్యం కలగాలని చెప్పే మాటలు ఇవి ప్రియులారా. దేవునితో సహవాసము చేసే కొలది, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థనలో విజ్ఞాపనలో ఎక్కువ సమయం గడుపుతున్న కొలది నీలో ధైర్యం పెరుగుద్ది, ఆత్మస్థైర్యం పెరుగుద్ది. నా యేసయ్య నాకు ఉన్నాడు. ప్రార్థన చేయకపోతే కాళ్ళే. ప్రార్థన చేయని వాళ్ళు బలహీనంగా ఉంటారు కదా. ప్రార్థన చేయని వాళ్ళు బలహీనం అంటే ఇంత లావు ఉండొచ్చు కానీ బలహీనంగా ఉంటారు. ఎందుకని? వారిలో ప్రార్థన, చెప్పండి, వారిలో ప్రార్థన లేదు కదా. చేశారా ఎవరైనా ఆదివారం ఉదయకాల సమయంలో? అరే ప్రార్థన చేశారమ్మా? వెరీ గుడ్. ఎంతసేపు చేసి ఉంటారు? ఇంతసేపు అని కాదు కానీ మొత్తం మీద
ప్రార్థనలో కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటం అనేది అవసరం ప్రియులారా. అప్పుడే నీకు ఆత్మశైర్యం పెరుగుద్ది, ధైర్యం వస్తుంది, సాతాను శక్తుల మీద జయం వస్తుంది ప్రియులారా, జయం వస్తుంది. చివరికి ముగింపులో ఒక మాట మనం చూసుకుందాం ప్రియులారా. చూడండి, ముగింపులో ఒక మాట మనం చూసుకుందాం. 13వ వచనం కొరకు వెళదాం. చూడండి, 91వ కీర్తన 13. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అబ్బా, పాములంటే భయం లేదా? లోపలికి ఒక చిన్న పాము పిల్ల వస్తే, ఇప్పుడు ఒక చిన్న పాము పిల్ల ఇటు నుంచి వెళ్ళింది అనుకోండి, ఇటు నుంచి ఎవరో గ్రేస్ మధ్యలో నుంచి ఇటు వెళ్ళింది అనుకోండి, ఇటు నుంచి ఇటు అది శిరీష మధ్య ఉంటారా వీళ్ళు? ముందు గ్రేస్లో వేసిపోద్ది, అక్కడ శిరీష బ్యాడ్ అరుస్తుంది, అక్కడి నుంచి వీళ్ళు అరే ఉండండి అమ్మా అంటే అరే రే రే ఎక్కడ ఉంటే మీకు వెళ్ళిపోవడం బయటికి పరార్ అంతే. బైబిల్ చెప్తా ఉంది, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. అబద్ధం కాదు, బైబిల్ చెప్తున్న సత్యాలు ఇవి. అనగా సింహము, నాగుపాము, కొదమ సింహము, భుజంగములు దేనికి గుర్తుగా? చీకటి శక్తులకు గుర్తుగా ఉన్నాయి. చీకటి శక్తుల మీద జయము. కొంతమంది చీకటి శక్తుల యొక్క ఆ యొక్క కబంధ హస్తాల్లోకి మనుషులు వెళ్ళిపోతున్నారు. వారి బిడ్డలు. దావీదు భక్తుడు కీర్తనలు రాస్తాడు, ప్రభువా నా బిడ్డలను వాటి పండ్లకు వేటగా అప్పగించని యెహోవా స్తుతి నొందునుగాక అంటాడు. వాటి పండ్లకు వేటగా అప్పగించొద్దయా మా బిడ్డల్ని. చీకటి యొక్క కోరలు బైబిల్లో ఉంది. చీకటి వాడి కోరలు అంటవారు, నాగుబాం కోరలు కాదు. నాగుబాం కోరలు ఏముంది అట నలిపి పట్టుకుంటే. ఈ అమ్మాయి ఎవరు ఈ మధ్య యూట్యూబ్లో ఒక అమ్మాయి పట్టుకుంటుంది, ఈ మధ్య చూసుంటారు మీరు. ఒక టీనేజ్ గర్ల్, ఎక్కడికి వెళ్ళినా ఆమెను పిలుస్తున్నారు. బాగా చదువుకున్న పిల్లలాగా ఉంది ఆ పిల్ల, నీట్గా డ్రెస్అప్ అయి వస్తుంది, కాలేజ్ స్టూడెంట్ లాగా. ఏంట్రా అని చూస్తే ఆమె ఇంత 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 గొట్టం ఒకటి పట్టుకొస్తుంది, ఇంత గొట్టం వస్తా వస్తా ఈ సంఖలో తగిలించుకొస్తుంది. ఇక ఆమెకు దండం గిండం పెడతారు. ఏంటంట, ఎటువంటి పామునైనా ఆ లోపల పాము చుట్టుకుని ఉందంటే వెళ్ళిపోద్ది లోపలికి, వెళ్ళిపోయి ఊరికి చెయ్యి అట్ట పెడద్ది. చెయ్యి పాము ఉంటే చెయ్యి పెట్టేస్తుంది లోపలికి, చెయ్యి పెట్టి తోక పెట్టి లాగుద్ది ముందు వస్తుంది. మరి అదేంటో అది వెనక్కి తిరిగి కరవదు అమ్మాయిని, మరి ఏంటి అర్థం కాదు నాకు. మనం తోక పట్టుకోవటం కదా, దాని దగ్గరికి వెళ్ళటాకే భయం. అందంటే అవుట్, ఎవరికి వెళ్ళే పరార్. ఆ పిల్ల పావును పట్టుకున్నామా ఊరికి ఎక్కువ చంపదు, ఏ పావుని చంపటం చూడాల నేను. ఆ బరిని ఒకటి తీసుకొస్తుంది, పెద్ద గొట్టం, ఆ గొట్టంలోకి ఎక్కిచ్చేస్తుంది పావుని. ముందు తలకాయ ఎక్కేస్తుంది, తలకాయ మీద టంటది, చక్క పడుకుందా లోపలికి వెళ్తూ ఉంటుంది. పెద్ద పాములు ఇటు విప్పేసి ఉంటాయి. ఆమెను చూస్తుంటే గిజగిజలు ఆడతారు వీళ్ళు పక్క చుట్టూ మనుషులు. ఇష్యూ అందా కాళ్ళే అవుట్. దానికి లోపలికి దోపేసి ఆ డబ్బా దాన్ని మూత పెట్టేసి మళ్ళీ భుజం తీసుకెళ్ళిపోతుంది. దేవుని సన్నిధిలో ఆయన అంటున్నాడు, నీవు కొదమ సింహములను చదవండి, నాగుపాములను త్రొక్కెదవు, అవేమి నీకు అపాయం కలిగి చేయవు. వాటి కోరలు పీకేశాడు దేవుడు. అంతే. గర్జన సింహములు ఎప్పుడు బిరుగుదమా. సాతానుడు మన బిడ్డల కొరకు పొంచి ఉన్న ఈ తరుణంలో ప్రియులరా, సర్వోన్నతుని యొక్క నీడ, ఆయన హస్తముల నీడ మనకు కావాలి. ఎప్పుడైతే నీడలోకి వచ్చావో, ఎప్పుడైతే మందిరం యొక్క నీడలో విశ్రాంతి పొందుతున్నావో, సహవాసం యొక్క నీడలో నువ్వు ఎప్పుడైతే విశ్రాంతి పొందుతున్నావో, కొదమ సింహములను ఏమి చేయలేవు, నాగుపాములు తొక్కగలవు నీవు. భుజంగములను అణగదొరికేటటువంటి శక్తిని దేవునికి ఇస్తాడు. అదే చీకటి శక్తుల మీద జయము. 44వ కీర్తనలో కీర్తనకారుడు ఒకటి రాస్తాడు, 44వ కీర్తన 5వ వచనం అంటాడు, నీ వలన మా విరోధులను అణిచివేయుదువు, నీ నామం వలనే మా మీదకి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. మా శత్రువులను త్రొక్కివేసేటటువంటి బలము దేవుడు ఇస్తాడు నీకు. దావీదు భక్తుడు ఒకసారి ఏం ప్రార్థన చేశాడు తెలిసిన? రాష్ట్రం గారికి ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆ హెచ్ఎం పదవులకి వెళ్ళి కూర్చున్న తర్వాత ఒకరోజు నేను ప్రార్థన చేశా, ప్రియులారా, ప్రభువా దావీదు
భక్తుడు ప్రార్థన చేసినట్టుగా మా శత్రువులు ఎవరైనా ఉంటే వారందరినీ మాకు మిత్రులుగా చేయి. రెండో ప్రార్థన ఏం చేశాడు తెలిసిన? దిస్ ఈజ్ వెరీ పర్టికులర్ ప్రేయర్. ఈ ప్రేయర్ తెలుసా మీకు? ప్రభువా, నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు దయచేయి. చాలా రిమార్కబుల్ ప్రేయర్. నా శత్రువుకి ఎంత జ్ఞానం ఉందో వాడికి మించిన జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా అంటాడు. ఎప్పుడైనా చేసేవి ప్రార్థన? ప్రభువా, నా శత్రువులకి ఎంత జ్ఞానం ఉందో వాళ్ళను తలదన్నినటువంటి జ్ఞానము నాకు దయచేయి ప్రభువా. అదే ఇచ్చాడు దేవుడు దావీదు భక్తునికి. ప్రియులారా, దావీదు భక్తుడు అంతగా రాజ్యమును జయించాడంటే, అంతగా శత్రువును జయించాడంటే, అంతగా యుద్ధములో నైపుణ్యం సంపాదించాడంటే కారణం ఏంటో తెలిసిన? ఆయన శత్రువుల కంటే మించిన జ్ఞానము దావీదుకి ఇచ్చాడు దేవుడు. నీకు ఇస్తాడు దేవుడమ్మా. నీ ఇరుగు పొరుగు వారి కంటే జ్ఞానం నీకు ఇస్తాడు దేవుడు. నీ ఆఫీసులో నీతో పాటు పనిచేసే వారి కంటే మించిన జ్ఞానం నీకు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా, ఇంత పెద్ద డిపార్ట్మెంట్లో ఎంతో గొప్ప అధికారులు ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్లో నాకు వారికి మించిన జ్ఞానం దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు ఆ డిపార్ట్మెంట్లో నన్ను. అద్భుత రీతిలో, ఉన్నతమైన స్థితిలో, ఎంతోమంది కంటే ఉన్నతంగా దేవుడు వాడుకున్నాడు ప్రియులారా. ఒక ఆయన రికమెండేషన్ కోసం వచ్చాడు. రాత్రి ఎక్కడో విజయవాడ అవతల నుంచి వచ్చాడు. అన్న, చిన్న ఫోన్ చేయి పలానా తహసీల్దార్ గారికి. అరే, నేను రిటైర్డ్ అయిపోయానయా. కాదన్న, అయినా పరిచయం ఉంటుందిగా చెయ్యి అంటే, రాత్రి ఒక చిన్న ఫోన్ చేశాను. ఒక సుదీర్ఘ దూరంగా ఉన్న మన బోర్డర్ మండలాల్లో ఒక మండలానికి నేను ఫోన్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆయన రిసీవ్ చేసుకున్నాడంటే, అన్న బాగున్నారా, ఏంటి ఇంత ఈ టైంలో ఫోన్ చేశారు, పలానా పని తమ్ముడు కావాలి, ఇమీడియట్గా పంపండి అన్న వ్యక్తిని నేను చేసి పంపిస్తాను. ఒక తహసీల్దార్ మాట్లాడిన మాట ప్రియులారా. మన శత్రువుల కంటే మించిన జ్ఞానము దేవుడు మనకిస్తాడు. మన శత్రువులందరిని మిత్రులుగా చేసే దేవుడు ఆయన తన జ్ఞానమును మనకిచ్చి అనేక మంది కంటే మించిన జ్ఞానమును దేవుడు మనకిస్తాడు ప్రియులారా. అదే చీకటి శక్తుల మీద జయము అంటాడు. చీకటి శక్తుల మీద జయము. ఆ ప్రకటన గ్రంథం కూడా ఒకసారి మనం చూద్దాం. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో వెళ్ళాము ఒకసారి. ప్రకటన 15:2 వచనం కనుక చూడగలిగితే చూడండి దయచేసి. 15:2 చక్కని మాట మాట్లాడతాడు. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వాడు. అబ్బాబాబా, క్రూర మృగములను జయించినటువంటి వారు దేవుని వీణ గలవారే ఆ వీణలు వాయిస్తూ ఉన్నారంటే వాళ్ళు జయించినటువంటి ఆ జయోత్సాహముతో వీణలు వాయిస్తూ ఉన్నారు. ఎవరిని జయించారంటే క్రూర మృగములను జయించారు వాళ్ళు. సాతాను జయించే శక్తి దేవునికి ఇస్తాడమ్మా. నీ బిడ్డలను సాతాను ఒకళ్ళు జయిస్తున్నాడేమో, దానికంటే మించిన శక్తి ప్రార్థన ద్వారా దేవునికి ఇస్తాడు. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా, ప్రభువా సాతాను శక్తులను జయించే శక్తి నాకు దయచేయి ప్రభువా, సాతాను క్రియలను లయపరిచే శక్తి నాకు దయచేయి ప్రభువా. సాతాను జయించగలిగిన శక్తి దేవునికి ఇస్తాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ఎందుకంటే ఆయన రెక్కల చాటు నీవు ఉన్నావు కాబట్టి నీకు అపాయమేమీ రాదు, నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ప్రియులారా, 10వ వచనం కనుక చూసినట్లయితే ఆ కిందకి వెళ్ళి చూస్తే కీర్తనలో 91 ఎక్కడది 10వ వచనంలో అనుకుంటానంటాడు. చూడండి దయచేసి ఏమన్నాడు చూడండి అక్కడ. నీకు అపాయమేమీ రాదు. 10వ వచనమమ్మా. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఏ హాని నీకు రాదు. ప్రియులారా, మాకు ఎలాంటి హాని జరగదు. దాని అర్థం ఏంటంటే క్రైస్తవులకు కష్టాలు రావని కాదు, కానీ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏమన్నాడు, ఏ అపాయమునకును నేను భయపడను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. లోయలు వస్తాయి కొన్నిసార్లు, అపాయములు వస్తాయి కొన్నిసార్లు, కన్నీరు కాటకములు వస్తాయి కొన్నిసార్లు, కానీ అందులో దేవుడు నిన్ను కాపాడే ఉపాయాన్ని చెప్తాడు. చర్చికి రాగానే కష్టాలు రావని కాదు ప్రియులారా, వాటన్నిటిలో నుండి కూడా దేవుడు మనలను ఏ హాని లేకుండా కష్టాలన్నిటిని ఎదుర్కొనే గొప్ప ధైర్యాన్ని ప్రభువునికి ఇస్తాడు. నీవెక్కడికి రావాలంటే
మహోన్నతిని చాటులోనికి రావాలి ప్రియులారా. మహోన్నతిని చాటు ఒకటే, నీ విశ్రమించే ప్రదేశము, అదే ఆశ్రయం, అదే కోట, అదే నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయనే నా దేవుడు, ఆయనే నా సర్వస్వం. ఆయన నీడలోనికి వస్తావా? ఆయన రెక్కల నీడ నీకు పరిచయం ఉందా? నీ బిడ్డలను పరుండబెట్టే స్థలము దేవుని రెక్కల నీడనని తెలిసిన మన బిడ్డలు ఎంతో సురక్షితమైన ప్రదేశంలో పండుకోబెట్టడానికి నీవు ప్రయత్నం చేస్తావు, కానీ ఎక్కడ కూడా లేదని ఫెయిల్ అయిపోయావు ప్రియులారా. ఎన్ని చట్టాలు చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేసినా ప్రియులారా, భద్రత లేని దినాల్లో మనం ఉన్నాం. ఎక్కడా భద్రత లేదు. ఇంటి బయటికి అడుగు అలాగా పెడితే భద్రత లేదు, ఇంటిలోనూ భద్రత లేదు, ఎక్కడా భద్రత లేదు. నీవు పనిచేసే చోటున భద్రత లేదు. ఈ మధ్య కాలంలో ఉద్యోగం చేసే ప్రదేశములు ఎక్కడ కూడా భద్రత కనబట్టలేదు. అక్కడ మనుషులు పీకు తినేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ నీవు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నా భద్రత నీవే, నా చోటు నీవే, నా దాగు చోటు నీవే ప్రభువా. నిన్నే నేను ఆశ్రయించాను, నీ రెక్కల మీదే నేను నమ్ముకున్నాను. నా రెక్కలు కాదు. కొంతమంది అనుకుంటా మేము రెక్కలు నమ్ముకుని బతుకుతున్నామయ్యా. కాదు, మా రెక్కలు కాదు ప్రభువా, నీ రెక్కలే నాకు శరణ్యం. నీ రెక్కల చాటు నన్ను, నా బిడ్డల్ని కాచి కాపాడు ప్రభువా. అలాంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే ప్రార్థన చేస్తాం మీ కొరకు. దేవుని రెక్కలు నీకు కావాలి ఈ రోజున, దేవుని భద్రత నీకు కావాలి. నీవు బ్రతకాలంటే, నీవు సుఖముగా బ్రతకాలంటే, చీకటి శక్తుల మీద జయము కావాలంటే దేవుని రెక్కల చాటు నీకు కావాలి. ఈ మధ్యాహ్నకాల సమయంలో అది నీకు కావాలి అనుకుంటే సహోదరుడా, నీవు దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని రెక్కలనగా కెరూపులు సెరూపులు రెక్కల చాటు, అదే దేవుని మందిరము. ప్రార్థన చేస్తాను మీ కొరకు. కండ్లు మూసుకుని తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, ఇప్పటి వరకు చిన్న వాక్యమును మేము ధ్యానం చేసుకున్నాం. దావీదు భక్తుడు ఎలాంటి భద్రతను ప్రభువా కోరుకున్నాడు. ఈ లోకం ఇచ్చే భద్రత మీద ఏమాత్రము నమ్మకం లేదు దావీదుకు ప్రభువా. కోడి పిల్లకు మా చేతుల్లో ఎలాగ భద్రత లేదని తెలుసో, తన తల్లి రెక్కల చాటుకు వెళితే మాత్రమే భద్రత ఉందని ఆ పిల్ల కోడి ఎలాగ తలస్తుందో, దావీదు భక్తుడు ప్రభువా నీ రెక్కల చాటున మాత్రమే మాకు నీడ ఉన్నదని, అక్కడే మాకు ఆశ్రయం దొరికిందని, ఆయనే మా కేడేమి, మా కోట, మా సమస్తం ఆయనేనని ప్రభువా మొరపెట్టుకున్న రీతిగా ఈ మధ్యాహ్న కాల సమయంలో భద్రత లేని మేము, ఎక్కడా కించిత్ భద్రత లేని మా జీవితాలు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరిలాంటి మా జీవితాలకు ఈ లోకం ఎక్కడ భద్రత ఇవ్వలేకపోతా ఉన్నది. ఏ మనుషుడు ఒక మనుషుడికి భద్రత ఇవ్వలేకపోతున్నాడు. తల్లిదండ్రులకు బిడ్డలకు భద్రత ఇవ్వలేకపోతున్నారు. బిడ్డలు పైకి ఎదిగి వారు తల్లిదండ్రులకు భద్రతను ఇవ్వలేకపోతున్నారు. ఒక భర్త భార్యకు భద్రత లేదు, భార్యకు భద్రతను ఇవ్వలేని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ఎక్కడ దాక్కోమంటావు మమ్మల్ని? ఇదిగో నీ వాక్యానుసారముగా మాకు బోధించావు. మహోన్నతిని చాటు ఒకటే, మేము విశ్రమించేటటువంటి నీడ. ఆ నీడలోనికి మమ్మల్ని తీసుకొచ్చావు. నా బిడ్డలను, నా కుటుంబాన్ని నీ నీడలోనికి నన్ను తీసుకొచ్చావు ప్రభు. ఎంతమందిని ఆ నీడలోనికి వచ్చారు, ఎంతమంది ప్రభువా ఆ నీడను విశ్రమిస్తున్నారు, వారి బిడ్డలను కాపాడుకుంటున్నారు. నీడలోకి వచ్చి వారి కుటుంబాలను ఆ నీడలో ప్రభు కాచుకుంటున్నారే. ఇంకా కొంతమంది నీడలోనికి రాలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు ప్రభువా, వారికి గ్రహింపు దయచేయండి. ఈ లోకం ఎక్కడ కూడా భద్రత లేదని, ప్రపంచ దేశాల్లో భద్రత కలిగిన చోటు లేక నాయకులైన వారు అటు ఇటు పరుగులెత్తుతున్నారు. సింహాసనాలు వదిలిపెట్టి, ఆ ప్యాలెస్లు వదిలిపెట్టి, రాజ్యములు వదిలిపెట్టి పారిపోతున్నారు భద్రత లేక. ప్రభువా మాకైతే నీ భద్రత మెండుగా మాకు ఇచ్చావు. మా బిడ్డలు సురక్షితంగా నిద్రపోతున్నారు, మా బిడ్డలు పండుకొని సురక్షితంగా లేచి తిరుగుతున్నారు. ఇంతకంటే భద్రత మాకేం కావాలి ప్రభువా? అలాంటి భద్రత మా సంఘానికి దయచేయండి. అలాంటి భద్రత ఈ వాక్యం విన్నటువంటి ఒక్కరు ఎవరైతే బయట నుంచి వింటున్నారో, దూర ప్రాంతం నుంచి వాక్యాన్ని ప్రభువా ఫాలో అవుతున్నారో, వారికి కూడా నీ భద్రత దయచేయండి. ఎంతమంది వారి జీవితంలో విరక్తి కలిగిపోయి ఇక నా జీవితానికి భద్రత లేదని పారిపోవడం సిద్ధంగా ఉన్నారో, ఈరోజు వారితో మీరు మాట్లాడారు ప్రభువా. వారి హృదయాల్లో
నీకు చోటిచ్చేవారిగా చేయండి. ఇక నుంచి ప్రభువా, నేను నా జీవితాన్ని నీ మందిరంలో గడపడానికి తీర్మానం చేసుకున్నాను. ఒక్కొక్కరు వారి జీవితాల్లో తీర్మానం చేసుకోవటానికి సహాయం దయచేయమని, విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.